పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు మొదటగా గుర్తు చేసుకునేది అమ్మని, తర్వాత గుర్తు చేసుకునేది దేవుణ్ణి. మరి అలాంటి దేవుని ధ్యానంలో ఎప్పుడు ఉంటారు గురువులు, అలాగే సాధువులు. అలాంటి సాధువే ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆయన పేరే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, నిత్యం దేవుని ధ్యానంలో ఉండే సాధువు శివరుద్ర సాధువు మనతో పాటు ఉన్నారు. నమస్తే స్వామి. నమస్కారం అమ్మ. నమస్కారం స్వామి. ఎలా ఉన్నారు? ధర్మరక్షణ పరమాత్ముడి పర్యవేక్షణ స్వామి. ప్రస్తుతం భారతదేశంలో సనాతన ధర్మానికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? సనాతన ధర్మం అని అంటే సహజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసాము, సనాతన ధర్మం అని అంటే సగం మందికి తెలియదు. ఇక్కడ అవును, సగం మందికి పైగే ఉన్నారు తెలియని వాళ్ళు. మన దగ్గర అఖండ భారతదేశం అని పిలవాలి దీన్ని. మన భారతదేశాన్ని అఖండ భారతదేశం అని పిలవాలి. కొంతమంది మనం ఈ మధ్యకాలంలో చూస్తే హిందుస్థాన్ అని, ఇండియా అని అనకూడదు, హిందువులంతా ఎక్కడి నుంచి వచ్చారు బతికారు అన్న వర్డ్స్ కూడా వింటూ ఉన్నాం. యాక్చువల్లీ మనం మాట్లాడాల్సింది ఏంటంటే అఖండ భారతదేశం అనేది మన ఇతిహాస పురాణాలలో రాసింది. ఇతిహాస పురాణాలు అంటే ఏంటి? ఇతిహాసం అంటే చరిత్ర. చరిత్ర ఎవరు రాశారు? ఋషులు. ఋషులకు ఎవరు చెప్పారు? మహారుషులు. మహారుషులకు ఎవరు చెప్పారు? యోగులు. యోగులకు ఎవరు చెప్పారు? మహాయోగులు. మహాయోగులకు ఎవరు చెప్పారు అని అంటే సిద్ధయోగులు. సిద్ధయోగులు అంటే వాళ్ళు ప్రత్యక్షంగా పరమాత్ముడితో మాట్లాడేవాళ్ళు. మనకు తెలిసింది, మన దగ్గర ఉన్నాయి కదా ఇవన్నీ. లైవ్ ఎగ్జాంపుల్, ఛత్రపతి మహారాజు గారు శివాజీ గారికి భవానీ మాతని ఒక ఖడ్గం ఇచ్చిందని ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మనం మాట్లాడుతుంది 16వ శతాబ్దం విషయమే. కానీ సనాతన ధర్మం అనేది భూమి అంటే వర్తులం అంటారు. వర్తులం అంటే భూమి మిత్ర. ఈ భూమి పుట్టినప్పటి నుంచి వర్ధిల్లుతూ, తర్వాత లేకపోతే దీన్ని విభజించుకుంటూ, పాలించుకుంటూ, తర్వాత 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 తరాలకి అందజేస్తూ వచ్చిన వాళ్ళు ఋషులు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే మన దగ్గర ఏమున్నది? ఋషి పరంపర ఉన్నది. 100 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఎడ్యుకేషన్స్ అన్ని ఇప్పుడు మారాయి. మన దగ్గర మెకాలే సిస్టమ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అనేది మెకాలే. మెకాలే అనే ఒక వ్యక్తి పరదేశం నుంచి భారతదేశంలో వైవిధ్యమైన ఈ విద్య, ఇక్కడున్న దైవాధీనమైన శక్తులు, ఇక్కడున్న స్త్రీ పరంపర, ఇక్కడున్న ఋషి పరంపర, సనాతన ధర్మం యొక్క గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కనుక్కొని ఇక్కడ నుంచి ఈ విద్య తీసుకుపోయి వాళ్ళ దేశానికి పరిచయం చేయాలని వచ్చాడు ఆయన. ఒక శతాబ్దంలో, 18వ శతాబ్దంలో వచ్చినప్పుడు మన దగ్గర 7,35,000 ఋషి పరంపరతో నడుస్తున్న ఆశ్రమాలు ఉన్నాయి, అంటే గురుకులాలు ఉన్నాయి. అప్పుడు స్కూల్స్ అవే కదా స్వామి, ఇప్పుడు ఉన్నట్టుగా స్కూల్స్ కాదు. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆయన గారు చెప్పిన మాటల్లా భారతదేశంలో ఉన్న పటుత్వాన్ని విభజించలేకపోయాడు. ఇక్కడ దైవానికి, భూమికి, చెట్టుకి, పక్షికి అన్నిటికీ మించి నమ్మకానికి, ప్రేమకి ఇంత విలువ ఉందే, వీళ్ళని ఎలా విభజించాలి అని అన్న ఒక వ్యూహం వేశాడు అనేది మన దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి. మెకాలే సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఆయన గారు ఏం చేశారు? మేము మా దగ్గర లండన్లోనో కేంబ్రిడ్జ్లోనో ఒక విశ్వవిద్యాలయం పెట్టాలన్న ఆలోచనతో వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని లక్షలు ఉంటే ఆయన గారు తెచ్చింది ఏంటంటే విభజించేది తీసుకొచ్చాడు. ఎలా విభజించేది? వీళ్ళ దగ్గర పటుత్వం శాస్త్రం మీద పోవాలి, దైవం మీద వెళ్ళాలి. తర్వాత మెల్లిగా 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 సమాజంలో కొన్ని అవసరాల కోసం వీళ్ళు పని చేయాలి. అప్పుడు ఋషులు ఉండేవాళ్ళు, వ్యవసాయమే ఉండేది. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఏరోనాటిక్స్, ఎన్నో నాటిక్స్ చదివినా కూడా జ్ఞానం కోసం చదవట్లేరే, డబ్బుల కోసమే ఉన్నది. అంతే, జీతం కోసమే కదా మనం పనిచేస్తుంది. ఎవరైనా కోటి విద్యలు కూటి కోసమే. ఒకప్పుడు కూడా అలా ఉన్నా కూడా భూమిని కాపాడుకునే తత్వం ఎక్కువ ఉండేది మన దగ్గర. మహావీరులు, వీరులు, తర్వాత వీళ్ళందరూ యుద్ధం చేసింది దేనికోసం మీకు తెలిసింది అయితే బాగా గమనిస్తే, మన మీద పట్టు సంపాదించాలని వచ్చిన వాళ్ళందరికీ మనము గుణపాఠం నేర్పించాం. ఇదే ఇప్పుడున్న శాస్త్రం మిత్ర. సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు, సనాతన ధర్మం గురించి పాటించాల్సిన వాళ్ళు సనాతన ధర్మం గురించి ఏం చెప్తున్నారు ఇప్పుడు అని అంటే, సనాతన ధర్మం అనేది ఎవరు పాటించాలి, సనాతన ధర్మం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అసలు సనాతన ధర్మానికి శక్తి ఏంది? సనాతన ధర్మానికి శక్తి అసలు ఎవరికి తెలియదు. సనాతన ధర్మం అనేది శక్తి. ఆ శక్తి ఏ శక్తి అనేది కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ నేను ముమ్మాటికి ఇప్పుడు శివరుద్ర సాధు, నేను చాలా ఒక 150-200 ఛానళ్ళకి ఇంటర్వ్యూకి ఇస్తాను, కంటిన్యూ వస్తాయి కదా స్వామి. మీరు ఎవరినైనా అడిగి చూడండి, సనాతన ధర్మం అనేది ఎవరి యొక్క ఆధీనంతోనే నడుస్తుంది, ఎవరికి తెలియదు ఇక్కడ. అలాంటప్పుడు ఎలా పాటింపులు చాటింపులు చేసేసి మన సనాతన ధర్మం గురించి వేరే ఎవరో వచ్చి తక్కువ చేస్తూ ఉన్నా కూడా మనందరం ఐక్యంగా ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం? నిన్న మొన్న న్యూస్ మొత్తం చూస్తే ఎవరో ఏదో అయ్యిందన్న విషయమే తప్పితే భారతీయులు, ముఖ్యంగా అఖండ భారతీయులు, మనందరిలో ఉన్న ఐక్యత ఎందుకు లోపిస్తున్నది? కారణం ఏంటంటారు? ముఖ్యంగా ఇక్కడ కారణాలు ఏంటంటే, ఐక్యత లోపించడానికి విద్య అర్హతకు మించి నాలెడ్జ్ ఉంటుంది మన దగ్గర.
విద్యనేమో ఏరోనాటిక్స్, బీటెక్స్, ఎంటెక్స్ విషయాలు. శాస్త్రం మీద ఏ విధంగా మాట్లాడగలడు ఆయన? మాట్లాడలేడు. కానీ మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడిన వ్యక్తి కాళికామాత గురించి మాట్లాడగలుగుతాడు. కాళికామాత గురించి తెలిసిన వాడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడలేడు. అంటే కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ మధ్య నడుస్తుంది. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడాలి అని అంటే నువ్వు సనాతన ధర్మంలో పుట్టి పెరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నావు కాబట్టి నీ పుట్టుక భారతదేశంలో ఉంది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక ఛత్రపతి శివాజీ, ఒక సంభాజీ మహారాజు, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, ఇలా కొంత మన దగ్గర కొన్ని కారణాల చేత ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాం కదా. ఇప్పుడు పాటించాల్సిన వ్యక్తులంతా పీఠాధిపతులు, మఠాధిపతులు కదా, గురువులు, సద్గురువులు. మరి పీఠాల నుంచి బయటికి ఎందుకు వెళ్ళట్లేరు? దీని అర్థం ఎవరు తేవాలి? ఇప్పుడు ఒక గురువు వచ్చాడు, ఒక సభ మాట్లాడారు, సభ మాట్లాడి వెళ్ళిపోతే గురుతత్వం అయిపోయిందా? పాటింపులంతా చెయ్యాలి కదా ప్రజలు. ఒకప్పుడు రాజ్యంలో ఒక చిన్న అంశం ఏదన్నా విడుదల చేశారనుకోండి, ఈ విధంగా పాటించండి అని అంటే అందరూ పాటించేవాళ్ళు. వాస్తవమే కదా. అలా రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. మొట్టమొదటి రాజ్యాన్ని సువిస్తారంగా పరిపాలించిన మహానీయుడు శ్రీకృష్ణ దేవరాయలు. అంటే స్వామి ఇప్పుడు ఎందుకు అలా పాటించట్లేదు అంటే కారణం ఇప్పుడు రాజకీయాలు వచ్చినాయి, పార్టీగా విడిపోయారు. వచ్చాయి రాజకీయాలు అనేది, పార్టీలు అనేది వేరు. రాజకీయం అనేది రాజుల నుంచి వచ్చిన ఒక క్రియా ప్రక్రియ. రాజకీయంలోనే పేరుంది, రాజుల నుంచి వచ్చింది. రాజులు ఒకప్పుడు పాలించేవారు, అప్పుడు రాజుల్ని కూడా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారు కదా శంకర. అవును, అంటే పార్టీలు పాలిస్తున్నాయి కదా. మరి ప్రజలను ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. మరి అవకాశం ప్రజలదా, రాజకీయ నేతలదా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలోనే ఉంది. కానీ ప్రజలు కొంతమందికి కొమ్ము కాస్తున్నారు కదా, కొమ్ము కాస్తున్నారు కాబట్టి సనాతన ధర్మంలో మీరు అన్నట్టు కొమ్ము కాసే పద్ధతి ఎలా ఉంటదంటే స్వామి, కలియుగం మునగబోతుంది. నువ్వు ఎంత కొమ్ము కాసినా, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, రాళ్ళు పాలు కావాల్సిందే, ఆ గుడులు గోపురాల కిందకి చేరాల్సిందే, రానున్న తరం మునిగిపోవాల్సిందే. ఇదే కదా కలియుగంలో ఉంది. కలియుగం మునిగిపోయేదే. ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, దేవుళ్ళున్న యుగాలు ఇవి. దేవుళ్ళున్న యుగాలే మునిగినాయి మిత్ర. మానవ శరీరం ఎత్తిన మనం మునుగుతున్నామా, మునిగిపోతున్నామా, అసలు మునుగుతామా మునగలేమా అన్న డౌట్ లో ఉన్నారు కదా వీళ్ళంతా. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా ముగింపు, చర్య ముగింపే. కానీ న్యాయం, ధర్మం అనేది సనాతన ధర్మం పాటించాలి కదా. మీరు అన్న ప్రశ్న ఏంటంటే సనాతన ధర్మం అనేది కాపాడబడుతుందా, వరదిల్లుతున్నదా, లేకపోతే దాన్ని ఎవరైనా జోహార్లు చెప్తున్నారా, లేకపోతే జై అంటున్నారా? అధికారం కోసం సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారా? అమ్మడికి ఈ ప్రశ్న నేను ఒప్పుకుంటాను. ఒక సాధు సంతుల చేత అధికారం ఉన్న ఒక రాష్ట్రం ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడండి. ఒక సాధువు చేతిలో ఉన్న రాష్ట్రం ఎలా ఉంది మీరు చూసారుగా. ఏ రాష్ట్రం అది? ఇప్పుడు ఒక సాధువుల చేతిలో ఒక రాష్ట్రం ఉంది, యోగి ఆదిత్యనాథ్ దగ్గర. ఉత్తరప్రదేశ్ ఎలా ఉంది? ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే యూపీకి చాలా మందిని చూస్తే పానీపూరి అమ్మేవాళ్ళు, లేకపోతే ఏదో అమ్మేవాళ్ళు, గుట్కా పాన్ తినేవాళ్ళు లైట్ గా చూస్తారు కదా. 100 రూపాయలకి మర్డర్ చేసేవాళ్ళు. దేశం మొత్తం గట్టిగా మాట్లాడుతుంది అని అంటే ఒక సాధు పాలిస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఒక పాలనలో మీరు అన్నట్టుగా అధికారి కూడా బలంగా ఉన్నాడు మన దగ్గర, కానీ నిర్ణయాలు లేవు కదా శంకర. నిర్ణయాలు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన దగ్గర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన గారు చెప్తేనే కదా నువ్వు ఏదైనా శాసించగలవు. ఇప్పుడు అక్కడ నుంచి రావాలి మార్పు అని అంటే మనము కూడా, ప్రజలు కూడా ఆ విధమైన రీతి నీతి మీద కనబడుతూనే వస్తుంది. సనాతన ధర్మం అనేది పాటించాలి, చెయ్యాలి అని అంటే సాధువుల వల్లనే ఎందుకు అవుతుంది? మాట ఒక పౌరుడిగా నీకు లేదా సనాతన ధర్మం? ఇప్పుడు చాలా మంది ఛానల్లో చూస్తున్నారు, వాళ్ళకి లేదా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేది యావత్ భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలో పుట్టిన పశువుకి కూడా హక్కు. ఇదే సనాతన ధర్మం. అంతేగాని మానవ శరీరం ఎత్తిన వాళ్ళకి సనాతన ధర్మం గురించి లేదు శంకర. మానవ శరీరం ఎత్తిన వాడే సనాతన ధర్మం పాటించాలంటే గుర్రాలు ఎందుకు, గోపురాలు ఎందుకు, మళ్ళీ తర్వాత ఏనుగులు ఎందుకు, ఒంటెలు ఎందుకు, పులులు ఎందుకు, సింహాలు ఎందుకు? మరి యుద్ధంలా మనుషులే తగబల ఒకళ్ళు కూడా ఓడాలి కదా. సనాతన ధర్మంలో పశువులు కూడా బాధ్యత స్వీకరిస్తాయి. ఇప్పుడు అలాగే ఎన్ని గుర్రాలు ఉన్నాయి మన దగ్గర చెప్పుకోదగ్గ గుర్రాలు, ఎన్ని ఏనుగులు ఉన్నాయి మన దగ్గర చెప్పుకునేది, ఎన్ని సింహాలు, ఎన్ని పులులు, ఎన్ని నెమలు ఉన్నాయి చెప్పుకునేది, ఎన్ని సర్పాలు ఉన్నాయి, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి అంటున్నాం కదా. ఇవన్నీ ఎందుకంటే సనాతన ధర్మం అనేది మిత్ర రక్తంలో అణువు చెప్పగలిగే ఒకే ఒక్క నాలుక మానవ శరీరం. మిగతాయి పాటిస్తున్నాయి, మనం పాటిస్తున్నామా లేదా అనేది మన నాలుక ద్వారా తెలుస్తుంది కదా. సనాతన ధర్మాన్ని అసలు పాటించాలి అన్న వర్డ్కి సనాతన ధర్మం అనేది బ్రహ్మ మానస పుత్రులు. సనాతన ధర్మం అనే వాళ్ళు నలుగురు. చాలామంది తెలియాల్సింది ఏంటంటే సనత్ కుమారులు, సనత్ జాతులు, తడు సనక, సనంద, ఈ నలుగురు వచ్చేసి బ్రహ్మ మానస పుత్రులు. ఈ బ్రహ్మ ఎవరు? అసలు బ్రహ్మ రాత రాస్తాడు. బ్రహ్మ భార్య ఎవరు? సరస్వతి మాత. అంటే నాలుక మీద ఉందని అంటే చదువు కదా. జ్ఞానం లేని వాళ్ళకి సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఎలా వస్తుంది? మీరు గమనించాల్సిన విషయం. సనాతన ధర్మంలో
నీకు తెలిసిన పదాలన్నీ వాడేసేసి తెలివితో మాట్లాడినప్పుడు నీ మాట పటుత్వంతో ప్రజలు మారాననుకోండి, నీ నాలుక మీద బ్రహ్మ మానస పుత్రులు కూర్చున్నారని అర్థం. సనాతన ధర్మం మతమా కులమా అసలు ఏంటి అది? సనాతనం అనేది వర్తులం, నీకు మొదటే చెప్పాను. సనాతన ధర్మం అనేది బ్రహ్మ మానస పుత్రుల యొక్క పుట్టుక. అది అంటే బ్రహ్మ మానస పుట్టుక వాళ్ళ పుట్టుక అని ఎందుకంటున్నామంటే, ఒక వ్యక్తి జన్మిచ్చాడు అనుకో శంకర, అంటే ఇది హిందువులకు మాత్రమే సంబంధించి ఉండదు. సనాతన ధర్మం అని అంటే ఆది బీజం లేనిది అనమాట. అంటే ఆది బీజం అనేది ఎలాంటిదంటే మిత్ర, ఒక చెట్టు, పశువు కూడా చెట్టు కింద నీడ తీసుకోవచ్చు. అవును. సనాతన ధర్మం అంటే భూమి, సనాతన ధర్మం అని అంటే వర్తులం, భూమి అంటే ధరణి. భూమి అని అంటే మీరు అంటున్నట్టుగా జగత్కారకులందరూ మనందరికీ ఇచ్చిన ఒక కమ్మని పండు. దాన్ని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పిక్క తింటున్నారు. పరమాత్ముడు ఏమన్నాడంటే దాన్ని ఒక పద్ధతిగా కోసుకొని ఒక పద్ధతిగా తినేసి మళ్ళీ అక్కడ ఇంకో చెట్టు పెడితే మళ్ళీ పెరగాలి. అంటే భూమి అయితే వర్తులం అంటే భూమి అయితే ఒక తటస్థంగా ఉంది కదా. సనాతన ధర్మం అంటే పుట్టింది. అది దానికి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరితో పుట్టింది అనడానికి లేదు. భూమి ఎన్నో కోట్ల సంవత్సరాల చరిత్ర అంటారు, ఎన్నో లక్షల చరిత్ర అంటారు. ఇప్పుడు బైబుల్ చూస్తే 2000 సంవత్సరాల చరిత్ర అంటారు, ఖురాన్ చూస్తే 1500 చరిత్ర అంటారు, హిందుత్వం చూస్తే 7 లక్షలు 8 లక్షల చరిత్ర ఇట్లా చెప్తాం కదా. ఎన్నో సంవత్సరాల విషయం రాసింది మన దగ్గర. రాసిన దాంట్లో మొట్టమొదట అత్యంత విలువగా మాట్లాడే పురాతనమైన పురాణమే శివపురాణం. పురాణాలలో అన్నిటికంటే ద ఓల్డెస్ట్ మన దగ్గర ఉన్న అంటే ఒక పవిత్రమైన పుస్తకం ఏదంటే శివపురాణం. ఎందుకంటే మొట్టమొదటి యుగములో రాసింది శివుడి గురించి. ఆ తర్వాత ఎన్నో యుగాలు వచ్చాయి. చాలా మందికి తెలియదు సనాతన ధర్మం అనేది మీరు అంటున్నట్టుగా మతమా కులమా ధర్మమా కాదు. సనాతన ధర్మం అనేది భూమి స్వామి. ఈ భూమికి మనం ఏం చేశాము? ఛత్రపతి శివాజీ ఏం చేశారు ఈ భూమి గురించి? 1200 యుద్ధాలు చేసి గెలిచి ఏం తెచ్చిచ్చాడు? ఈ రోజు నీవు నేను కూర్చొని ఊపిరి పీల్చుకుంటున్నాం. ఈడ ఆ రోజు త్యాగం చేశాడుగా. తర్వాత సంభాజీ మహారాజు త్యాగం చేశారు కదా. ఆ త్యాగం ఎవరి కోసం చేశారు మిత్ర? బాగా గమనించి చూస్తే భూమి కోసం చేశారు. భూమి కోసమే ఎందుకు చేశారు? వాళ్ళు రాజ్యం గురించి చేయొచ్చుగా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చేయొచ్చు కదా. ఎందుకు భూమి కోసం చేశారంటే నెక్స్ట్ తరం వాళ్ళ కోసం, నెక్స్ట్ తరం గురించి కూడా కాదు. వాళ్ళు చేసింది ఏంటంటే, నేను పుట్టిన ఈ నేల పవిత్రంగా ఉండాలి, నా చావు అంటే నా మరణం నన్ను పూడ్చే ఆ పూడ్చుక కూడా మట్టి నన్ను స్వీకరించొద్దు, నేనంత త్యాగం చేసి చావాలి అన్నందుకే 30 వాళ్ళందరి జాతకాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చనిపోతారని కూడా రాసున్నదని కూడా ఒక శాసనంలో చెప్పబడుతుంది. ఇలా భూమిని కాపాడుకోవడానికి అని చెప్పేసి పుట్టలేదు వాళ్ళు. నా భూమిని చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళని నా జాతి, నా నీతి, నా నియమం, నా సనాతనం, నా యొక్క ధర్మం, నా ఇతిహాస పురాణం నాకు ఋషి పరంపరలో దైవాధీనమైన శక్తులని భావి తరాలకి కమ్మని పండునియడానికని చెప్పి వాళ్ళ గురువుల ద్వారా నేర్చుకున్న ఆ విషయ వివరణలో మనల్ని వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు నా తర్వాత తరం వచ్చిన వాళ్ళు ఒక రాజ్యం సువిశాలంగా ఉన్నప్పుడే అడ్డుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాము, ఆయన గారు ఏదో చేయాలని అనుకున్నప్పుడు మరి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ లేని సమక్షంలో ఆ రాజ్యం ఎంత చిన్నాభిన్నమవుతుంది అని ఊహించి భవిష్యత్తు ప్రణాళిక వేశారు. వాళ్ళు వేసిన దాంట్లో గెలిచారు ముమ్మటికి. తర్వాత ఎన్నో జరిగాయి, ఎన్నో విషయాలు జరిగాయి, సినిమాల్లో చాలా చూస్తున్నాం. మనం చరిత్ర మాట్లాడుకుంటున్నాం, ప్రస్తుతంలో ఉన్నాం. ప్రస్తుతంలో మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? అంటే ఏంటి ఇలా నా మతం ఇప్పటికి కూడా, అంటే నా ధర్మం నా మతం ఈ విధంగా ఒక్కొక్కసారి అంటే కొన్ని టెంపుల్ల మీద వీటి మీద దాడులు జరిగినప్పుడు ఇక్కడే పుట్టింది సనాతన ధర్మం, ఇక్కడే అందరినీ బ్రతికిస్తుంది సనాతన ధర్మం, మరి అలాంటి సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా? ఈ ప్రస్తుతం అనిపించడం కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే, ఒక సాధువు లక్షణమైన ఒక గురువు లక్షణమైనా సరే బాధపడితే ప్రతిఫలం రాదు. భవిష్యత్తు ప్రణాళిక వేసిన వాళ్ళే సాధువులు కావాలి. భవిష్యత్తు ప్రణాళిక అంటే ఏమిటి? మీరు ఎలాంటిది నీ ధర్మాన్ని కాపాడుతూ పరధర్మాన్ని గౌరవించడం. అప్పుడే నీ ధర్మం గౌరవమైందా కాదా తెలుస్తుంది. మన శాసనంలో ఒక గురు సాధకుడిని మొదటి లక్ష్యం ఏంటంటే పరాయి మతాన్ని కించపరచకూడదు. ఇదైతే రాస్తుంది కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఎక్కువ శాతంగా గొడవలు ఏమంటారు చర్చిలకు సంబంధించిన దాంట్లో మరియు సాయేబులకు అంటే ఈ ముస్లిం సంబంధించిన విషయాల్లో కాంట్రవర్సీలో డెబిట్లు జరుగుతున్నాయి. ఈ డెబిట్లు జరగడం చేత ఎక్కువ ఏమవుతుందంటే నీది నాది గొప్ప, నా మతం గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, మీ సామ్రాజ్యం రావాలి, మా సామ్రాజ్యం రావాలి, చూసుకుందాం. ఈ చూసుకుందాం అనేది అసలు ఒకప్పుడు మరి 100 సంవత్సరాల క్రితం కూడా ఉండే కదా. బాగా గమనించాలి. చూసుకుందాం అనేది 100 సంవత్సరాల క్రితం కూడా ఉండే కదా, 200 సంవత్సరాల క్రితం కూడా ఉండే కదా.
అప్పుడు ఏం చూసుకున్నారు తెలుసా? న్యాయం ధర్మం చూసుకున్నారు. ఇప్పుడు ఏం చూసుకుంటారు తెలుసా? మనుషులని చూసుకుంటున్నారు. గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఒక పాస్టర్ని కార్నర్ చేశాం, లేదా ఇంకొక వ్యక్తిని కార్నర్ చేశాం, ఆ వ్యక్తి మనల్ని కార్నర్ చేశాడు కదా, ఇది వ్యక్తిని కార్నర్ చేస్తున్నారు. అంతేగాని ధర్మాన్ని మీద లేదు శంకరా. ధర్మం చెప్పే మొట్టమొదటి వాడే నీ ధర్మాన్ని నువ్వు కాపాడుతూ పరధర్మాన్ని గౌరవించిన వాడే నిజమైన గురువు. మరి ఆ వ్యక్తులను ఇప్పుడు నమ్మచ్చు అంటారా? అలా ఎలా నమ్ముతారు మీరు? దానికి అర్థం లేదా? ఇప్పుడు నీ మతం గురించి నువ్వు గొప్ప చెప్పినప్పుడు ఆయన ఇంకో మతం గురించి గొప్ప చెప్తున్నాడు అంటే నీ మతం గురించి నువ్వు గొప్ప చెప్పుకునే హక్కు నీకు ముమ్మాటికి ఉంది శంకరా. లేదంటావా? నా రక్తం ఇది నా భూమి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వేరే వ్యక్తిని కూడా గౌరవించి నేను అంతే కానీ నెత్తిని పెట్టుకోమంటలేం కదా. మీకు ఎప్పుడైనా తెలియకుండా మీరు వేరే ధర్మాన్ని ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడడం? మేము అసలు ఇంతవరకు మాట్లాడలేదు కదా. ఏ ధర్మం గురించి నేను ఎప్పుడు మాట్లాడాలా? నేను మాట్లాడేది ధర్మం గురించి మాత్రమే మాట్లాడతా. ధర్మం గురించి ఎట్లా మాట్లాడతానంటే మీరు అన్నట్టుగా మతాన్ని విభజించో లేకపోతే ఇంకొకరిని విభజించో మాట్లాడిన వాడు సాధకుడు కాదు. నేను చెప్తుంది ఏంటంటే మిత్ర, మీరు గమనించి చూడాల్సింది, మనం హిస్టరీ మాట్లాడుతున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. శివాజీ మహారాజు దగ్గర ఎంతమంది ముస్లింస్ సైనికులు ఉన్నారు? సైన్యాధిపతే ఉండేవాళ్ళు కదా. మరి అప్పుడు ముస్లింస్ పైన యుద్ధం జరిగిందా? ధర్మం మీద యుద్ధం జరిగిందా? ధర్మం మీదే కదా, ముస్లింస్ మీద జరగలేదు. అంటే ఆ టైంలో వాళ్ళు ఆలోచించేది ఎదుటి వారిది ముస్లిం రాజ్యమైనా కూడా, ఇస్లామిక్ రాజ్యమైనా, ఇది హిందూ రాజ్యమైనా ధర్మం మీదనే పోరాటం జరిగింది కదా. ఈ 30-35 సంవత్సరాలలో ఏం జరిగింది మరి అని అంటే మళ్ళీ మెకానే సిస్టమ్ ఇక్కడ అప్లై అవుతున్నది. శాస్త్రం, ఇతిహాస, పురాణం, తాళపత్రాలు, తాళ గ్రంథాలు మన దగ్గర రాసున్న శ్రీరాముడి యొక్క గుడి పడ్డది కదా. ఆ తర్వాత మొదలైనాయి కొన్ని వైరాలు. ఎలా మొదలయ్యాయి? ఎందుకు మొదలయ్యాయి? ఇప్పుడు ఒక రాజ్యం మొదలైంది. మన అయోధ్య 500 సంవత్సరాల క్రితం బాబ్రీ మస్జిద్ గురించి ఒక గొడవ అయింది. అయోధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్వామి. ఈ రోజు మన దగ్గర ఇక్కడ వంట వండితే తిరుపతి కూడా పోతుంది. ఎన్ని జర్నీలు అవుతుంది? అది ఫ్లైట్ లో పోవచ్చు, లేకపోతే ట్రావెల్ లో పోవచ్చు, ఎన్నో జర్నీలు అయిపోతుంది కదా. కెన్ యూ జస్టిఫై అండ్ కెన్ యూ టేక్ యువర్ జెన్యూన్ వర్డ్స్ ఆన్ దట్ జర్నీ? ఇస్ ఇట్ గోయింగ్ విత్ ద సేఫెస్ట్ హ్యాండ్స్? నువ్వేమైనా చేయగలవా? Absolutely, it is going into the journey. దేవుడి దగ్గరికి వెళ్ళడమే పవిత్రత కదా. ఇక్కడ నేను అనేది ఏంటంటే పరమాత్ముడు ఉన్నాడు పవిత్రతను చూసుకోవడానికి, మానవ శరీరం ఉంది ధర్మాన్ని కాపాడడానికి. మరి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేవే, నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాలి కదా. నీ జాతి, నీతి, నియమ నిబంధనలు ఏంది? వచ్చిన భార్యను చూసుకొని పిల్లల్ని గనేసేసి మంచి చదువులు చదివించి సంస్కారంగా నువ్వు వారానికి ఒకసారి స్కూల్కి తీసుకెళ్లి నెలకో 2 నెలలకు ఊర్లో ఉన్న మన గుడి దగ్గర మంచి పూజలు పురస్కారాలు చేసుకొని బాగా ఉండండి నాయన అని అంటే పక్కింటోడి మీద దేశ, ఆ మూల మీద కోస, ఇన్ని గొడవలు అయినప్పుడు ఏమైందంటే ఇంత ఇల్లంతా ఈ రోజు ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా పెరుగుతుంది. దాన్ని ఆపాలి. మన హిందువులలో ఐక్యత పెరిగింది ఇప్పుడు ఒకప్పటికంటే. నాకు తెలిసి గత 4-5 సంవత్సరాల్లో వైవిధ్యమైన మార్పులు చూసాం. సరే, హిందువులలో ఐక్యత పెరిగింది అంటున్నారు, మరి అప్పుడు దాడులు జరగవా ముస్లింల పైన? దాడులు హిందువులలో ఐక్యత పెరిగింది అని అంటే ఏమంటే మిత్ర, ముస్లింస్ ఎందుకు దాడులు చేస్తారు? మనకి డెబిట్లు ఎందుకు పెడుతున్నారు? మీరు డెబిట్లు దేనికోసం పెడుతున్నారు? ఛానల్ వాళ్ళు డెబిట్లు దేనికి పెడుతున్నారు అంటే నిన్ను తక్కువ చేసినందుకు, ఈయన ఎక్కువ అయినందుకు, ఇక తక్కువ ఎక్కువ రుజువులు కావాలని. ఇక నువ్వా నేనా ఇది కదా మాట్లాడదు. అలా చెప్పొద్దు. వాళ్ళు ఇంకోటి తెలుసా, పిఆర్పీ రేట్ వ్యూస్ అనేది మీరు పిలిస్తేనే వాళ్ళు వచ్చారు. వాళ్ళంతలో వాళ్ళు వచ్చేసేసి మీరు అన్నట్టుగా పిఆర్పీలో లేకపోతే ఇవ్వంటే అది కుదరదు. ఇక్కడ రేటింగ్ తోని డబ్బులు మాత్రమే వస్తాయి శంకర. డబ్బులు సంపాదించిన వాడు అందరికి నిద్ర వస్తుందా? ఓపెన్గా చెప్పండి. డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారా? బాగా సంపాదించిన వాళ్ళు మంచి రిలాక్స్ నిద్రపోతున్నారా? వెరీ ఫ్యూ కేసెస్, అంటే తక్కువ మందిని. అదే డబ్బులు లేని వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతలే. ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారు మరి ప్రశాంతంగా? డబ్బులు ఉన్నోడు నిద్రపోతలేడు ప్రశాంతంగా, డబ్బులు లేనోడు నిద్రపోతలేడు ప్రశాంతంగా. మరి ఎవరు నిద్రపోతారు ఈడ? ఎవరిని మీరే చెప్పాలి. లేదు, ఒక యాంకర్ గా నీకు నీ నాలెడ్జ్ కోసము ఇక్కడ ఎవరు నిద్రపోతారు తెలుసా మిత్ర? మన ఇల్లు, మన సంసారం, మన జీవితం, మన లక్ష్యం, మన ఉద్యోగం, మన జీవితంలో మనకు కావాల్సిన బాధ్యతలని మనం అంతా బాగా చేసుకుంటే నెలకు 20,000 30,000 జీతం వచ్చినా ఒక 5,000 అప్పు కట్టో, ఇంకో 5,000 కిరాయి కట్టో, ఇంకో 2,000 ఈఎంఐ కట్టిన వాడు నిద్రపోతున్నాడు. అంతే కదా. ఇంతసేపు నువ్వు పరాయి మీద రాయి వేసినప్పుడల్లా మరి ఆ రాయి ఒకసారి నీకు కూడా తగులుతుంది కదా. ఖచ్చితంగా ఆ గాయమే. ఇప్పుడు మీరు అన్న డెబిట్లు పెట్టచ్చు. రాముడిని తక్కువ వేసిన వాళ్ళ మీద పెట్టవచ్చు, రాముడు ఎవరికో పుట్టిన అన్న వాళ్ళ మీద పెట్టవచ్చు. ఆయన ఏమంటుండో, ఆ రాముడే పుట్టలేడు, రాముడే లేడు ఇట్లా అన్న వ్యక్తులందరి గురించి ఇంకొక వ్యక్తి ఏమంటుండంటే మీకు సంబంధించిన ఇంకొక వ్యక్తి లేడు అని అనేసరికి ఏమైతుందంటే దేవుడు ఏం చేశాడు? శంకర మానవ శరీరాలు ఎత్తిన నీవు అపరబ్రహ్మలోకం నుంచి తల్లి గర్భంలో 9 నెలలు మోసేసి వచ్చావే, రక్తపు మాంసపు ముద్దలు తిని. నీ తల్లి గురించి గొడవపడయా? నా తల్లికి నేనేం చేశా అని. నీ తండ్రి గురించి గొప్పపడయా? నీకెందుకు దేవుడి గురించి గొప్పపడేంత మానవ శరీరాలే ఇవన్నీ. మేము దేవుడిని జస్టిస్ చేసేంత మానవ శరీరాల మనవి. రాముడు వెళ్ళి సరైన నదిలో మునిగాడు, మునిగాడయా సరైన నదిలో? ఏడ తేలితే నీకెందుకు? రాముడి గురించి నీకెందుకు? రాముడు ఏం చెప్పాడు మా గురించి? నీతి నియమాలు
కుటుంబం బాగుండాలని చెప్పాడు, ఇంట్లో వాళ్ళని బాగా ధర్మం బాగుండాలని చెప్పాడుగా, అన్నదమ్ములు విడిపోవద్దని చెప్పాడుగా, రాజ్యం చేతికొచ్చిన కైకేయి మాటకు మాట ఇచ్చినందుకు కదా 14 సంవత్సరాల భార్యను సైతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, సీతామాత గొప్పతనం తెలుసుకోవాలి కదా. అక్కడ ఉన్న ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు భర్త రాకపోయినా లక్ష్మణుడి కోసం ఎదురు చూస్తూ నిద్రపోయిందిగా. ఇవి నేర్చుకోవాలే కదా రాముడిని దేవుడు అన్నాం మనము. అంతేగాని రాముడు ఎక్కడ మునిగాడు, ఎక్కడ చేశాడు అని అంటే తనువు చాలించాడు మళ్ళీ కనబడలేడు అని అంటే పరమాత్ముడు మన దగ్గర దశావతారాలలోనే రాసున్నాయి. కానీ కొందరు ఇలా సాధువుల రూపంలో, అలా సాహెబ్ రూపంలో, అలా పాస్టర్ రూపంలో వచ్చి ఎవరికి తెలియని విషయాలు మేము చెప్తున్నాము, ఇదే అసలు విషయము అని చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలా చెప్పకూడదు శంకర్. అసలు ఆ క్వశ్చన్ ఇప్పుడు శివరుద్ర సాధువు వచ్చాడు కానీ మాట్లాడాడు అన్న విషయం కంటే ముఖ్యంగా మనం ఏం మాట్లాడాలంటే ఒక వ్యక్తి ఒక కులం గురించి, ఒక వ్యక్తి ఒక దైవాధీనమైన శక్తి గురించి, ఒక వ్యక్తి పరమాత్ముడు అంటే పవిత్రమైన ఆ స్థితిగతులు కలిగిన ఆత్మల గురించి మాట్లాడే హక్కు లేదు ఈ నాలుకకి. నేను ఇందాక మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంది ఈ లోకంలో అని అన్నప్పుడు కూడా అక్కడికి ఆగాం మనము. మన శాస్త్రంలో కలియుగంలో అత్యంత 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 షార్ప్ అంటే చాలా 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 పదునైన వెపన్ ఏదైతే ఆయుధం ఉందో అది నాలుకనే. ఈ నాలుకని నువ్వు కరెక్ట్ గా వాడాలి అంటున్నాను. నీ నాలుకతో ఎన్ని విడిపోతున్నాయి, ఎన్ని గొడవలు అవుతున్నాయి చూడండి. ఇదే నాలుకను నువ్వు పవిత్రంగా వాడితే మరి అందరు గెలవరా? కలుస్తారు. ఇప్పుడు మనందరం జై శ్రీరామ్ అంటాం శంకర, వాళ్ళందరూ వేరే మతం వస్తులు వాళ్ళ దేవుడిని అడుగుతారు, ఇంకొక మతస్థులు ఇంకో దేవుడిని అంటారు కదా. అనే దాంట్లో పవిత్రంగా ఉంటేనే వాళ్ళు నీతో పాటు సపోర్ట్కి వస్తారు. అక్కడ నేను ఒక సాధువుని కదా, ఇప్పుడు నేను సాధువుని ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే 100 మందికి ఫోన్ చేస్తే 20-25 మంది రెస్పాండ్ అయ్యి వచ్చేస్తారు స్వామి వస్తున్నామని. నేనేమంటున్నా అంటే నేను ఫోన్ చేసిన 100 మందికి ఫోన్ చేస్తే ఆ 100 మంది తీసుకురావడమే ఈ నాలుకకున్న శక్తి. అదొకప్పుడు ఉండేది కదా, రీసెంట్ గా మంచి కోసం వాడినప్పుడే నీ ధర్మం ఖచ్చితంగా. పరమాత్ముడు ఏమంటాడంటే ఒక అడుగును ముందుకెళ్ళి 10 అడుగులు నేను వేస్తానంటాడు. ఇక్కడ ఏమైంది తెలుసా, ఒక అడుగు ముందు నేసిన 10 అడుగులు వెనక్కి లాగుతున్నాయి. అంటే మరి ధర్మం ఇలా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినంటే ఆ దైవాధీనమైన శక్తుల గురించి మనం మాట్లాడాల్సిన మంచి విషయాలే. కానీ నీ మతము, నీవు ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు, ఇలా వచ్చాడు, అలా వచ్చాడు అన్న మాట అవకాశం ఒక యాంకర్స్ ఎందుకు ఇస్తున్నారు? యాంకర్ కి నాలెడ్జ్ లేదు. మొదట దైవాధీనమైన ఆ నాలెడ్జ్ లేని యాంకర్స్ ఇంటర్వ్యూ చేయడం చేతనే ఇక్కడ రాముడిని చెడ్డవాడు అని అంటున్నాము, అక్కడ యేసు ప్రభుని చెడ్డవాడు అని అంటున్నారు, ఇక్కడ వచ్చేసి ఆ సాహెబులని చెడ్డవాడు అయినా కూడా డిబేట్ ఎందుకు ఇవ్వాలి? మీరు పిలవకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు వస్తారు? ఒక వ్యక్తి మీరు పిలిచినప్పుడు స్వామి మనము డివైన్ పవర్ గురించి విట్ ఈస్ గోయింగ్ టు యూటిలైజ్ టు ది సొసైటీ అని చెప్పి మాట్లాడిన ప్రశ్నలకి ఎవరు రారు. సరే స్వామి, మరి మీరు పిలిస్తేనే వస్తున్నారని మీరు చెప్తున్నారు, పిలవకుండా కూడా సొంతంగా మొబైల్స్ ఉన్నాయి, సెల్ఫీ వీడియోస్ తీసుకొని శిక్షలు ఉన్నాయిగా, యూ కెన్ రేట్ ఇట్. మీరు అన్న విషయాలకి మనం అడ్డుకునే అధికారాలు ఉన్నాయి. ఇక్కడ ఏమైతుందంటే మీరు అడిగిన ప్రశ్న, సెల్ఫ్ గా ఒక డిసిజన్ తీసుకుంటాం, సమ్ వీడియోస్ అది అప్లోడ్ చేసేస్తాం, అది వెళ్ళిపోతుంది, మంచిగా ఉంది, వైరల్ అయిపోతుంది కదా. వైరల్ అయిపోయింది ఎక్కడి నుంచి గమనించు, ఫోన్ నుంచి కదా. కాబట్టి దెర్ ఇస్ ఎవిడెన్సెస్ కదా. ఈడేమైందంటే ఈడ కూర్చున్నామా, ఇంకో స్టూడియోలో కూర్చున్నామా, ఈడ కూర్చొని మళ్ళీ ఇంకో స్టూడియో పోయేసరికి ఏమైతుందంటే మల్టిపుల్ డిసిషన్స్ వచ్చేసరికి ఏమైతుందంటే ప్రేక్షకులంతా అదొక డైలమాలో కూర్చుండిపోయారు. ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఇతను ఏమైతుంది ఎలా ఈ స్వామి మీద ఈ పాస్టర్ ఏ పని చేస్తున్నాడు, ఈ సాహెబ్ మీద ఈ స్వామి ఏ పని చేస్తున్నాడు, జస్ట్ ఛానల్ కూర్చొని వాటి కోసమే ఎదురు చూస్తున్నారు. నిర్ణయం నీతి ఏది, ధర్మం ఏంటి, మంచి బోధనలు ఏంటి చేపట్లేరు. అందుకనే ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే మా చిన్నతనం విషయం చెప్తున్నాం మేము. ఒకప్పుడు భగవద్గీత ప్రతి గుడిలో ఉండేది స్వామి. నాకు బాగా గుర్తు, పురాణాపుల్లో నాది మొత్తం చిన్నప్పుడు జరిగినదంతా జియాగూడ ప్రాంతంలో ఏ గుడిలోకి వెళ్ళినా ఏం పాట వినబడేదంటే భగవద్గీత. అప్పుడు క్యాసెట్లు అదే కదా, ఆ పెద్దది ఇంత డబ్బలాగా ఉండేది అదే కదా, అదొక్కటే వినబడేది. ఇప్పుడు డీజేస్ అన్నీ వచ్చాయి. అవును, ఎన్ని వచ్చినా ఏమొచ్చినా కూడా మనిషి ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ఉత్సాహంగా శ్రీరామనవమి ఇప్పుడు 6వ తారీఖు ఉంది, ఆ రోజు మొదలవుతుంది స్వామి. 1 డే నుంచి 5th డే నుంచి మొదలవుతుంది. 6th డే పండుగ కదా, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. 6th డే ఈవినింగ్ అంతా అయిపోయినాక 7th డే కొంచెం తగ్గుతుంది. ఇంకా 8th డే 9th డే వరకు మొత్తమే ఉండదు కదా. అదే శ్రీరామనవమి ఇయర్ మొత్తం ఉండాలనేది నా ధర్మం. అంటే మనం సభ పెట్టుకున్నాం, గొప్పగా చెప్పాం, గొప్పగా మాట్లాడడం, ఆధ్యాత్మికత వచ్చింది, కొంతమంది వచ్చి చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారంటే ఈడ సరైన నిర్ణయం చెప్పేవాడి కోసం 100 మంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నది ఏమైందంటే వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు అన్న విషయంలో వాళ్ళేమొచ్చి అడుగుతారు నిన్ను, వాళ్ళకి నిర్ణయం లేదురా అన్న వర్షన్ ఉందా లేదా? అవునుంది. వీళ్ళకే వీళ్ళ నాలెడ్జ్ లేదు, ఆయనకు నాలెడ్జ్ లేదు, ఈయనకు నాలెడ్జ్ లేదు.
మరి అంటే వీళ్ళకి knowledge లేదు, మేమేం చేయాలి? ఇన్ని బుక్స్ చదివాము అంటే ఇంత మాకు ధర్మం Books చదివిన వాళ్ళకి ధర్మం గురించి తెలవాలి, ధర్మంలో ఉన్న మర్మం గురించి తెలవాలి. మర్మం గురించి తెలవాలంటే నీ వంశ ఆది బీజం తెలిసి ఉండాలి. నీ వంశ ఆది బీజం తెలవాలనంటే నీ వంశంలో కారణ జన్ములు పుట్టి నీకు ఈ రోజు శివరుద్ర సాధువుకి శివరుద్ర సాధు అనే పేరు ఎవరు పెట్టారో తెలవాలి. ఊరికే పేరు మీకు ఎవరు పెట్టారు ఈ పేరు అలా ఉండదు. మీరు నన్ను అడగద్దు, వంశ చరిత్రలు తెలవాలి. నేను అన్నది ఏంటంటే శివరుద్ర సాధువుకి పేరు పెట్టింది ఇప్పుడు మా అమ్మ నాన్న పెడతారు, తర్వాత మనకి పెద్దమ్మ వచ్చి పెడతారు. ఈ దీని గంటలే నువ్వు అన్నది అదే వచ్చిన పాయింట్ ఏంటంటే యాంకరింగ్ లో ఉన్న అత్యంత విషయం అది. నా పేరు కాదు, నేను అన్నది ఈ పేరు పెట్టినప్పుడు అది మీ తాతదా, ముత్తాతదా, నాయనమ్మదా, మేనత్తదా ఇట్లా పెడతాం కదా. వాళ్ళు ఏం గొప్పతనం చేశారని పెడతావు? నా పేరు శివుడు సాధువు పెట్టి నేను శివభక్తులని పెట్టారు. అట్లా కొంతమంది ఉంటారు కదా, మారెమ్మ అని పెడతారు, ఎల్లమ్మ అని పెడతారు. అంటే ఎందుకు పెడతారు అంటున్నా. అంటే ఎల్లమ్మ తల్లి ఏదో గొప్ప పని చేసిందనా, ముత్తెల్లమ్మ తల్లి ఏదైనా గొప్ప పని చేసిందనా, లేకపోతే మారెమ్మ తల్లి ఏదైనా మంచి పని చేసిందనా మా వంశంలో? అంటే ఎవరు ఆ ఆది బీజం? ఎవరు ఫలానా వ్యక్తి? ఆ వ్యక్తికి పుట్టారా అని అంటే ఆ బీజానికి విలువ ఉంది కదా. నేను అంటుంది అది తెలుసుకోమని అంటున్నా, అంతేగాని శివరుద్ర సాధు పేరు పెట్టారా, వెంకటేష్ పేరు పెట్టారా, చిరంజీవి పేరు పెట్టారా కాదు. ఆ పేరు పెట్టడానికి గల కారణాలు ఈ రోజుల్లో ఎంతమంది వంశస్థులు ఎంతమంది వాళ్ళ యొక్క సంతానానికి చెప్పుతున్నారు, కొలుస్తారు కాబట్టి. ద నేమ్ వెన్ యూ సీ ద నేమ్ ఒకసారి చూస్తే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ సూటింగ్ విత్ న్యూమరాలజీ. ఎట్లా వస్తుంది తెలుసా పేరు శంకర? ఎన్ని పేర్లు చూడండి, పప్పి, డప్పి, డుప్పి, ఈ పప్పి, డప్పి, డుప్పి, తర్వాత ఇంకొక దాన్ని చూస్తే టుంబి అంట. పేర్లు ఉంటాయా స్వామి? టుంబి ఇంకోసారి చూస్తే టోంబ్. అవి అంటే ఫారిన్ కంట్రీస్ లో కూడా ఒక శాస్త్రం ఉందిగా. మరి నువ్వు హైదరాబాద్ లో పుట్టి, తెలంగాణలో పుట్టి, భారతదేశంలో పుట్టినప్పుడు మన దేవుళ్ళ పేరు పెట్టుకోవట్లేరే? ఎందుకు పెట్టుకోరు? ఇప్పుడు భైరవ అనే పేరు పెట్టుకుని స్కూల్కి వెళ్తే అంటే నా కొడుకు భైరవ అని పేరు ఏ తండ్రి అయినా పెడతాడా? అంటే ఈ రోజులలో ఆ ఆప్షన్ ఉందా? భైరవ ఎందుకు పెట్టలేరు? ఎంతమందికి లేదు భైరవ అని? ఉంది కానీ ఈ రోజులలో అంటే ఎందుకు పెడతలేరు అది చెప్పండి. ఎందుకు పెడతలేరు తెలుసా? దే వాంట్ టు బి అడ్వాన్స్ టెక్నాలజీ సొసైటీ. అంటే భైరవ అన్న పేరు చూస్తే కొంచెం మొరటు ఉండడం చేత ఇప్పుడున్న దాంట్లో డుప్పి, డప్పి అని పేర్లు మనం పెడతాం కదా, నిక్కి, నక్కి అని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఏందనంటే హై మెంటాలిటీకి డిసైడ్ అవుతాయి కాబట్టి పెడతారు. ఇప్పుడు భైరవ అని అన్నారు అనుకోండి, అది శివుడి పేరు. భైరవ అంటే ఏంది? ఎక్కువ శాతంగా అది డాగ్, కుక్క అంటాం భైరవ అని. ఇలాంటి అన్ని ఉంటాయి కాబట్టి అడ్వాన్స్ సొసైటీ 25 ఏళ్ల క్రితం మారింది. అంటే ఇప్పుడు ఈ పేర్లన్నీ మారినప్పుడు బాగా గమనించు మిత్ర, నీకు పేరు పెట్టుకోవడానికే పరమాత్ముడు అంత అడ్డుపడితే ఇంతటి శరీరాన్ని చూడడానికి ఆయన ఎలా రావాలి నీ దగ్గర? రావాలి, అది గమనించాలి అంటున్నా. నీ పేరు ఎల్లమ్మ అనగానే నేను ఓపెన్ ఏం చెప్తానంటే స్వామి, ఒక పెద్ద ఫోటో ఉంటుంది మన ఇంట్లో, మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. మన నాయనమ్మనో అమ్మమ్మనో మనం బాగా చూసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, భార్య కూడా కావచ్చు, అమ్మ కూడా కావచ్చు. మొదటి ఇవ్వగానే మనం ఏం చేస్తాము, ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ ఫేసే చూస్తాం, టక్కున ఇట్లా చూసి వెళ్ళిపోతాం. అదొక సెంటిమెంట్ కదా. నేను కూడా అట్లనే చూస్తాను. నేను ఫస్ట్ నేను ఛానల్లో నన్ను గొప్పతనం చెప్పట్లేదు. నేను ఎంత లేట్ నిద్రపోయినా మొట్టమొదటి లేచి నా భార్య మొహం చూస్తాను. నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆమె మొహం చూసే బయటకు వెళ్తాను. నేను ఇప్పటికి అది నాకు చాలా పెద్ద సెంటిమెంట్. అది ఆమె ముఖం చూసే వెళ్తా. ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత నా జీవితంలో కొన్ని విషయాలను నేను ఎక్కడికో 2.5 లక్షల జీతం ఉండే నాది. ఆ తర్వాత జీతాన్ని వదిలేసేసి ఈరోజు సాధువులాగా ఉండి నేను ఎక్కడెక్కడికో వెళ్ళానంటే నా భార్య ఆలోచనలో ఆమె సహకరించి ఎక్కడికో తీసుకెళ్ళిందన్న ఆలోచన ఎప్పటికి గొప్పగా ఉంటుంది. కాబట్టి నా కోసం 5 మంది అన్నది, నాకు 5 మంది పిల్లలు, 5గురికి అన్నది కాబట్టి నాకు ఆవిడ మీద ఒక అమితమైన గౌరవం. నేను ఆమె ముఖం చూసిన తర్వాతనే పెద్ద ఫోటో ఉంది, ఇంత పెద్ద ఫోటో, ఈ బెల్లంతో ఉంటుంది శివుడిది ఫోటో, తండ్రి చూసి వెళ్తాను నేను. అంతే, ఇదొకటి నా సెంటిమెంట్ అంతే. నేను మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ మొహం కూడా చూసి వెళ్తా. మా అమ్మ అదొకటి ఇదొకటి అందిస్తుంది. అది అందించినా ఇది చేసినా పోతా. మా అమ్మ నాకు జన్మించింది, నేనేమంటా నా భార్యని నాకు పునర్జన్మించింది. వ్యసనాలకి కాకుండా మీరు అన్నట్టుగా ఎన్నో విచ్చలవిడితనాలకు పోకుండా 2.5 లక్షల జీతాన్ని వదిలిపెట్టేసి ఏ భార్య యాక్సెప్ట్ చేస్తుంది సాధువులాగా? ఇలాంటి కొన్ని విషయాలు ఆలోచిస్తాం. మీరు పేరు ఎందుకు పెడతారని చెప్తున్నా, మీరు అది తెలుసుకోండి. వీళ్ళ పేరుకి ఎందుకు కారణం అంటే ఆ పేరు గొప్పతనం ఉంటుంది శంకర. ఆ గొప్పతనం పెట్టుకోవడానికి మీకు అంత బాధ్యత లేకుండా ఉంటే మరి ఏ గొప్పతనం కోసం పరమాత్ముడు రావాలి? అంటే కొందరు ఇప్పుడు మీరు చెప్పినట్టు దాన్ని తీసుకుని ఎగ్జాంపుల్ గా ఇప్పుడు దేవుడికి ఒక 20-30 పేర్లు ఉంటాయి, శివుడికి 20-30 పేర్లు ఉన్నాయి. ఆ 20-30 పేర్లలో ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. కానీ నామూష్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే నా కొడుకు నా కూతురు అంత భారం మోయలేరని ఆ పేరు పెట్టుకోలేదు? నామూష్గానే ఫీల్ అవుతున్నారు. శివుడి పేరు పెట్టారు చాలా మంది, నువ్వు గమనించు. శివుడి పేరు మాత్రమే భయపడతారు, మిగతా దేవుళ్ళందరి పేర్లు పెడతారు. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకోవడానికి భయం ఏముంది స్వామి? అలంకార పీరియడ్ రాను తగ్గిపోతున్నాయా? తగ్గిపోయినాయి. 30 ఏళ్ల క్రితం చెప్తున్నా. యు ఆర్ టాకింగ్ అబౌట్ 25th, వీఆర్ ఇన్ 2025 సెంచరీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000. అంటే 25 ఏళ్ల క్రితమే మారింది చరిత్ర. స్వామి వశీకరణం అనేది ఉంటుందా? వశీకరణం అనేది లీగల్ ప్రూవ్ అయింది, వశీకరణం ఉందని.
ఎక్కడ అంటే ఏ విధంగా వశీకరణం? యూనో సైకియాట్రిక్, యూనో హిప్నటైజ్ ఉంది, అవి ఉన్నాయి. వాటి కోసం ఆఫీస్ లో పెట్టుకొని వశీకరణానికి ఇంగ్లీష్ లో పేర్లు అవే కదా. అవును. సో ఇది వశీకరణ ఉన్నదని అర్థం కదా. బట్ సైకియాట్రిస్ట్ మీరన్న హిప్నటిస్ట్ ఎవరైతే హిప్నటైజ్ చేసే ఉంటారో వైద్యులు, వాళ్ళు ఎవరి కోసం చేస్తారో ముఖ్యమైనది. ఇది ముఖ్యమైనది. ఉన్నాయి లీగల్ గా, ఇట్ వాజ్ అ ప్రూవెన్. అయితే ఈ సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడు అంటే, నిన్ను పిలిస్తే మా ఆయన మైండ్ అబ్నార్మల్గా ఉన్నది, బిహేవియర్లో చేంజెస్ వచ్చిందని అంటే ఫస్ట్ కౌన్సిలింగ్, ఏం చదువుతాడు, ఏం వింటాడు, ఏం మాట్లాడతాడు అని చూసి హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక డాటా ఇంత పెద్ద బుక్ చేసుకుంటాడు. అంటే వీక్నెసెస్, ఈయన హ్యాపీనెసెస్, ఈయన ఎమోషన్స్ అన్నీ చేసుకుంటాడు. అప్పుడు ఆయన ట్రిగ్గరింగ్ స్టార్ట్ చేస్తాడు. నేను ఎక్కడ ఈయనకి ఏ టాబ్లెట్ ద్వారా మైండ్ హెవీగా లోడ్ అయ్యి గొడవలకు దిగుతున్నాడు, లేకపోతే ఏడుస్తున్నాడా, అరుస్తున్నాడా చూసి పెడతాడు కదా. అంటే దీని ఉద్దేశం అంతా ఏంటంటే, నీ బలహీనతలు ఎందుకు కనిపెట్టిన వాళ్ళని మనం హిప్నటైజ్ తీసుకెళ్తాం, సైకియాట్రిస్ట్ కదా. ఇప్పుడు తెలుగులోకి వస్తా వశీకరణ అంటే, తెలుగులో వశీకరణ అనేసరికి చేతబడులు అయిపోయింది. ఇంగ్లీష్లోనేమో ఒక మనిషిని కూర్చోబెట్టి మారుస్తున్నాం, అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, అంటే వైద్యుల పరంగా. మరి తెలుగులో వచ్చే వరకు క్షుద్ర పూజలు, నిమ్మకాయలు దెబ్బకాయలు లేపడం ఎడిగిన వచ్చింది అంటే, వీళ్ళను ఇప్పుడు క్షుద్ర పూజలు చేసిరని, చేతబడులు చేసిరని కొడతారు, తిడతారు. మరి ఇప్పుడు సైకియాట్రిస్టులు అలాగే కరెంట్ షాక్ పెడతారు కదా వాళ్ళు కూడా పెడతారు. మరి వాళ్ళని ఎందుకు ఏమన్నారు? సర్టిఫికెట్ ఉంటుందా వాళ్ళకి? అలా ఉండదు సర్టిఫికెట్. అవాస్తవం. డాక్టర్ ఏంటంటే నీ బ్రెయిన్ మీద పనిచేస్తాడు డాక్టర్. నీ బ్రెయిన్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది అనేది ఒక ఎడ్యుకేటెడ్ సిస్టమ్, ఒక బుక్స్ చదివి, ఒక నాలెడ్జ్ సంపాదించి, ఎంతో 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 ఉండి, ఎందరో వందల మంది మీద ఆయన పరీక్షలు చేసి ఒక ప్రూఫ్ వస్తాడు. మరి వశీకరణ నువ్వు అన్నట్టుగా ఏ ప్రూఫ్ ఉందని చేస్తున్నావు, ఎవరి మీద చేస్తున్నావు అంటున్నాను. వశీకరణ కామం మీద చేస్తారు. ఇప్పుడు ఒక స్త్రీ నాకు వచ్చేసేయాలని, వశీకరణ ఆస్తుల మీద చేస్తున్నారు, వాళ్ళందరూ ఒప్పుకొని వచ్చేసేయాలని. వశీకరణ భార్య మీద చేస్తున్నారు, నా మాట వినాలని. వశీకరణ అన్నదమ్ముల మీద చేస్తున్నారు, నా మాట వినాలేడు, కుక్కిన పెయిన్ లాగా ఉండాలేడు, ఎక్స్ట్రా మాట్లాడొద్దు, 30 లక్షలు అంటే 30, 20 లక్షలు అంటే 20, చెప్పినట్టు వినాలని చెప్పి చేస్తున్నారు కదా. మందు పెడతారా ఇట్లా? మందు లేదు, బొందలేదు, మందే లేదు శంకర. వశీకరణ నేను ఇంకా డీప్లకు రాలేదు. వశీకరణ అనేది మన తెలుగులో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఈ దైవాధీనమైన నాలెడ్జ్లో మాట్లాడుతుంటే, వశీకరణ చెడు మీద పనిచేయదు. వశీకరణ లేదు అలాగా. అలా పనిచేస్తే ఇప్పుడు నాకు అంటూ ఉదాహరణకి ఏదో ఒక ఫలానా వ్యక్తి ఫలానా స్టేట్లో ఇష్టం ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఈరోజు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచి వ్యక్తులు ఫోటోలు కూడా వస్తాయి, వాళ్ళ బయోగ్రఫీ కూడా అలా ఎంట్రీ చేస్తేనే కదా ఆ లాగిన్ క్రియేట్ అవుతుంది. నేను తీసుకోవచ్చు కదా. మరి అలాంటి వాళ్ళని నేను వశపరచుకోవచ్చు కదా ఏ విధంగానైనా. మరి ఎందుకు వశపరచుకోవట్లేదు నేను ఇక్కడ? ఎందుకు వశపరచుకోలేను అంటే, గురుబలం, దైవబలం, ఇలవెలుపుల బలం, కుల దైవ బలం, ఇన్ని దాటి వశీకరణ నీ మీదికి రాదు. అయితే వశీకరణ ఏడొస్తుంది అంటే, భార్యాభర్తలు కలిసి ఉండాలి అన్న దగ్గర వస్తుంది. కలిసి ఉండాలి కదా వాళ్ళు, అంటే ధర్మమైంది కదా. కొడుకు తండ్రి విడిపోకూడదు, కలిసి ఉండాలి కదా. భార్యాభర్తలు పిల్లల కోసం ఈ రోజుల్లో కోట్లు ఎక్కేస్తున్నారు. ఏమని, నీ కొడుకు నువ్వు చూసుకో, నా కొడుకు నేను చూసుకుంటా, నీ బిడ్డ ఒకళ్ళు, నా బిడ్డ ఒకళ్ళు, నీ జీవితం అంటారు కదా. వీళ్ళని కలపడానికి వశీకరణ పనిచేస్తుంది. ఇట్ అప్లైస్ టు ది సైకియాట్రిక్స్. మంచి కోసమే వశీకరణ పనిచేస్తుంది ముమ్మాటికి. నా పేరు శివరుద్ర సాధు. నేను 100 ఛానల్లో చెప్పింది కూడా అదే. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వశీకరణ పని చేయడానికి కూడా ఈ నాలుకకి శక్తి ఉండాలి. అంత సులభంగా నువ్వు అన్నట్టు ఒక అమ్మాయికో లేకపోతే ఇంకోరికో తీసుకొచ్చేస్తే, సాయంత్రం వీడికి వచ్చాను ఆడికి వచ్చి నిలబడితే ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అయిపోయే స్థితి లేదు ఇక్కడ. ఇది యుగం, కలియుగం. కలియుగంలో వశీకరణకు అంత శక్తి ఉంటే మరి ఎన్నెన్నో జరగాలి కదా. బాగా చదివిన వాళ్ళు హైదరాబాద్లో బాగా గమనించి చూడు, పిచ్చోళ్ళు అయి ఉన్నారా లేదా? స్వామి రీసెంట్గా ఒక అమ్మాయిని కూడా ఒక పూజలోకి తీసుకెళ్ళి, అంటే అమ్మాయి కూడా అనకూడదు, అమ్మాయి పేరు ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎవరు? రీసెంట్గా పేపర్లో కూడా చూసాము. అంటే చంపేయడానికి తీసుకెళ్లారు. అంటే పూజకి ఏమంటారు అది, క్షుద్ర పూజల కోసం, చేతబడి కోసం క్షుద్ర పూజ కోసం తీసుకెళ్లి చంపడానికి అక్కడ పట్టుకున్నారు. వాళ్ళందరూ వెళ్ళి ఒక అమ్మాయిని పట్టుకున్నారా? ఆ అమ్మాయిని కాదు, వాళ్ళని పూజలు చేసే వాళ్ళని చేస్తుంటే మన వాళ్ళు ఎవరో పట్టుకున్నారు. అంటే ఈ రోజులలో కూడా అంటే ఏదో అంటారు, పదం గుర్తు రావచ్చు, క్షుద్ర పూజలు, చంపడాన్ని ఏదో అంటారు, బలి. ఈ రోజుల్లో కూడా మానవులను బలిస్తున్నారు ఆ క్షుద్ర పూజల కోసము. అవును, వాస్తవం. అసలు మానవులని బలిచ్చేది కాదు కదా, జంతువులను బలిచ్చేదే లేదు మన శాస్త్రంలో. మీకు తెలుసా? కోడిని, మేకని, తర్వాత దున్నపోతుని, ఇంకా కొన్ని జంతువులని, చీమకోడ్లని, లేకపోతే ఇంకేదో జింకలని, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ నీ కూటి కోసమే, నీ నాలుక రుచి మరగడానికి మాత్రమే. ఏ దేవత కూడా ఇతిహాస పురాణాల్లో, తాళపత్ర గ్రంథాల్లో గాని, ఏ అష్టాదశ శక్తి పీఠాల్లోనో, 12 జ్యోతిర్లింగాలలో రాసి లేదు. కావాలంటే మన దగ్గర 18 మొత్తం 36 పురాణాలు స్వామి. ఒక్క పురాణంలో చూయించు మాంసాహారం తినవచ్చునని.
మరి ఎందుకు తింటున్నారు ఈ రోజులలో? నేను చెప్పింది వాడు అదే కదా, నీ ఆకలికి తింటున్నావు అన్నాను. అంతే, ఆకలి కోసమే. అంతకు మించి శంకరానికి ఏమి లేదు. మరి మేము దేవుడికి పూజ చేస్తున్నావు, మరి దేవుడు తిన్నాడా? కానీ పాలు తాగాడు ఎప్పుడన్నా? సమ్మర్ చూస్తాం కదా దేవుడు పాలు తాగుతున్నాడు చూసి, అది అట్లా లేను, వీడియోలు చూసుడు కాదు, నువ్వు ప్రత్యక్షంగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి బాగా నాకు పరమాత్ముడు అంటే ఇష్టం, నేను ఏదో మాంసాహారం పెట్టా అనుకున్నాం, తినేసాడు అనుకుందాం, నెక్స్ట్ డే మళ్ళీ మాంసాహారం ఎక్స్పెక్ట్ చేస్తాడు, లేకపోతే ఇంకో రోజు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. ఇట్లా కంటిన్యూ పెడుతూ ఉంటా, కంటిన్యూ తండ్రి తింటూనే ఉంటాడు. నా దగ్గర ఆదాయం ఉండాలి కదా, ఉండాలి కదా. ఆదాయం కలియుగంలో ఉన్న వాళ్ళందరూ పెడుతున్నారు దేవుళ్ళకి వచ్చి, ఆదాయం ఉన్న వాళ్ళు అందరూ పెడుతుర్రా, పెద్ద పెద్ద లీడర్లే పెడతలేరు కదా. అలాంటప్పుడు దేవుడు తినడు కాబట్టి ఇంత పెద్ద గమేళాలు వెళ్తున్నాయి. తింటే వెళ్తాయా? 3 రోజులకు చుట్టం మురికి చుట్టం అవుతాడా కదా మన దగ్గర. మరి పరమాత్ముడు కూడా తినడం మొదలు పెడితే మానవులు పెట్టడు, తండ్రి తినట్లేడు కాబట్టి పెడుతున్నాము. ఆయన ఏం తింటాడో తెలుసా మిత్ర? నువ్వు పెట్టేటప్పుడు నీ చేతిరేఖల నుంచి వచ్చే పవిత్రతను తింటాడు ఆయన, నీ మనస్సాక్షిని తింటాడు ఆయన, నీ అంతఃకరణ శుద్ధిని తింటాడు ఆయన. నా కొడుకు, నా బిడ్డ ధర్మంగా సంపాదించిన ఆ యొక్క చిన్న చిన్న మెతుకులో ఒక్క మెతుకు నాకు పెట్టాడు కదా, నేను అని గుర్తు పెట్టాడు కదా, ఆ నేనే నేను. మేమిద్దరం కలిస్తేనే నేను, మేమందరం కలిస్తేనే నేను, మేమందరం కుటుంబం పరంగా ఉంటేనే నేను అన్న నుంచే కదా ఇంత పెద్ద పెద్ద అణువును, ఇంత పెద్ద అణువులో నేను అనేదే మర్చిపోయిన ఈ మానవులకి నేనున్నానని ఎలా గుర్తు చేయాలి? నేను ఉన్నానని గుర్తు చేయడానికి వీళ్ళకి శరీరమే ఒక రాయి అయితే రాయిలో నేనున్నానని ఎలా గుర్తుపడతాడు? నీ మనసును కదిలించమన్నాడు కదా. మరి పరమాత్ముడు ఎక్కడ అలా లేదు శంకర నువ్వు అన్నట్టుగా. స్వామి, ఇప్పుడు మీరు చెప్పారు అసలు సనాతన ధర్మంలో ఎక్కడ కూడా మాంసం తినమని లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు కొంతమంది సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటూ బోధనలు చేస్తూ వాళ్ళు కూడా కొంతమంది బయట ఇప్పుడు ఎంతోమంది తింటున్నారు మాంసం. తినడం కాదు, తాగుతారు. మరి తాగే వాళ్ళు తినే వాళ్ళు మొత్తం లైవ్ గా చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్. సరే, అఘోరాలు తింటారు, మాంసాహారం తింటారు. అఘోరాల్లో చాలా మంది అఘోరాలు మానవ శరీరం తింటున్నామని చెప్తారు, పూజలలో ఉన్నాయని అంటారు. మీరు మద్యం తాగిన అఘోరాలు ఉన్నారు, మద్యం తాగిన గురువులు ఉన్నారు, అది కూడా తాగుతారు కదా. సిగరెట్లు తాగేసేసి డైరెక్ట్ ఇట్లా ఈ టేబుల్ మీద పెట్టుకొని కూడా ఇట్లా అనేసి ఫోటోలు దిగేటోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కదా మిత్ర. అలాంటి వాళ్ళు అఘోరాలు అనిపించుకుంటారా? మరి అసలైన అఘోర అంటే ఏంటి? అసలైన అఘోరాలు తినరు. అసలైన అఘోరాల పరిస్థితులు వేరు. వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారా? ధ్యానంలో ఉంటే మరి సమాజాన్ని ఎవడు కాపాడతాడు? వాళ్ళ చేతిలో త్రిశూలం ఉంటుంది, అది మర్చిపోవద్దు వేరు. ఎందుకంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆదేశాలు ఇచ్చాడు వాళ్ళకి. మారణ హోమాలు చేయకూడదు, రక్తపాతాన్ని చూయించకూడదు, తలలు తీయకూడదు, శాంతియుతంగానే లోక కళ్యాణం చెయ్యాలి అని ఆయన ఆదేశాలను పాటిస్తారు అఘోరాలు. ఒకప్పుడు అఘోరాలు తలలు తీసేసేవాళ్ళు మిత్ర, ఒక్కొక్కరిని లేపేసేవాళ్ళు. అధర్మం గురించి వచ్చి ఇదే ధర్మం అని అంటే నా ధర్మం ఇదని చేసేవాళ్ళు, అది వేరు. ఇప్పుడు మాంసాహారం ఎవరు తింటారో తెలుసా? మానవ శరీరాన్ని తినే వాళ్ళంతా నాగసాధువులు. వాళ్ళంతా అఘోరాలలో కూడా నాగసాధువుల స్థితికి వచ్చిన గురువులు ఉంటారు. అంటే ఇట్ ఈస్ ఎ మాస్టర్ పీస్. నా అఘోరాలలో కూడా 10th, ఇంటర్, డిగ్రీ అన్నట్టు మాస్టర్ పీసులు ఉన్న వాళ్ళు ఎందుకు తింటారని అంటే 24 రోజులకు ఒకసారి తింటారు వాళ్ళు. ఒకసారి తింటే వాళ్ళకి 24 days ఆకలి కాదు. ఆకలి 24 రోజులకు కాదు. ఇక్కడ 24 గంటలకు ఎన్నిసార్లు తింటాం మనం? మ్యాక్స్ టు మ్యాక్స్ 4-5 times తింటాం కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 12 hours. ఇంకో 12 hours పడుకుంటాం, వస్తాం కదా. వాళ్ళు 24 రోజుల వరకు తినరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి అవసరం ఏముంది? ఎందుకంటే వాళ్ళు సమాజానికి దూరం ఉన్నారు, కొండ ప్రాంతాల్లో ఉన్నారు. వంకాయలు, బెండకాయలు మీరు అన్నట్టుగా టమాటాలు తీసుకోనికి రాదు కదా వాళ్ళ సమాజంలోకి. కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన పరిపూర్ణమైన ఆహారము జీవం లేని ఒక జీవాన్ని తీసుకొని వెళ్ళి తినడం. ఇది రాసింది మన దగ్గర. ఎక్కడ రాస్తుంది తెలుసా? గరుడ పురాణంలో రాస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్. స్వామి, ఇప్పుడు అఘోరి అంటే నాగసాధువులు అంటే తేడా ఏంటో చెప్పారు మీరు. ఇప్పుడు అఘోరి గురించి మనం వింటున్నాం తెలుగు రాష్ట్రాల్లో. అఘోరి ఎవరున్నారు తెలుగు రాష్ట్రాల్లో? శ్రీను అనే పేరుతో. శ్రీను అంతే, ఆయన అఘోరి కాదు. అఘోరి కాదా? మరి అఘోరి అంటున్నారు అందరు. ఇప్పుడు ఒక అమ్మాయి అంటున్నారే, ప్రూఫ్ కావాలిగా. మరి ఆయన వేషధారణ వేసాడుగా. ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా బొట్టు పెట్టగా శివభక్తుని, ఇదే బొట్టు ఇటువైపు ఇలా ఇలా గంధం పెట్టాను అనుకోండి, నరసింహస్వామి భక్తుడిని అయిపోతాను నేను. ఇది కాదు శంకర, ముఖ్యమైనది నీ ఒంటి మీద రాసుకున్న చితాభస్మం సాక్షి అయి ఉండాలి, నువ్వు పెట్టుకున్న ఈ సిగ సాక్షి అయి ఉండాలి, నువ్వు ధరించిన ఈ రుద్రాక్షలు నిజమై ఉండాలి. అప్పుడు కదా నువ్వు అఘోరావా, ఒక సాధువా అని సమాజం నిర్ణయించిన తర్వాత గురు బోధనల నుంచి వచ్చిన బిరుదే అఘోర
అంత సులభంగా నాలుకే అనగానే అఘోరైపోతారా? నేను సాధువుని అన్ని రుజువులు ఉన్నాయి. చాలామంది వచ్చినప్పుడు ధర్మ సందేహాల గురించి మాట్లాడతా, గూడీల గురించి గోపురాల గురించి మాట్లాడతా. అఘోరాలు అంత సులభంగా అవుతారా? అయితే శ్రీను అఘోరి పైన మీ అభిప్రాయం ఏంటి? శ్రీను కాదు, ఆయన అఘోరా శ్రీను కాదు, ఆయన ఎల్లూరి శ్రీనివాస్, మంచిర్యాల వాసి. అఘోరా తత్వంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అఘోరాని రుజువు కాబడలేడు ఇంకా. గురువులే చెప్పారు కదా, అఘోరా తత్వంలో క్షేత్రం దాటి రాకూడదని చెప్తుంది కదా. వాళ్ళు కేవలం క్షేత్రాల్లోనే ఉండాలి. నాగసాధువులు సరిహద్దుల్లోనే ఉండాలి, దేశ సరిహద్దుల్లో. వాళ్ళు రాకూడదు. దేశ సరిహద్దులు ఏంది? టిబెట్, చైనా, హిమాలయ, ఉత్తరాఖండ్, ఇటువైపు కాశీ, అంటే సరిహద్దులు. ఆ రూట్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలలో క్షేత్రం ఏది? కాశీ క్షేత్రం. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తి పీఠాలు, ఇవి క్షేత్రాలు. అంటే శ్రీశైలం కూడా రావచ్చు. ఇలాంటి వాటిలలోనే ఉండాలి నువ్వు. ఎందుకు ఉండాలి? ఒక మాట, అసలు నువ్వు ఎందుకు ఉండాలి స్వామి? బయటికి రావచ్చు కదా, వాళ్ళు తిరగవచ్చు కదా అని అంటే వాళ్ళకు వచ్చే అర్హత లేదు. నియమాలు అంతకన్నా లేవు, నిబంధనలు అంతకన్నా లేవు. ఎందుకంటే వాళ్ళు బయటికి వస్తే కోపాన్ని తట్టుకోలేరు కాబట్టి ఆ ఆయుధంతో ఏమైనా మాట అనరానిది పడగానే రక్తపాతాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని క్షేత్రం దాటి రాకూడదు. క్షేత్రం దాటి వచ్చిన వాళ్ళు అఘోరా సాధకులని మన దగ్గర ఎక్కువ శాతంగా అనకూడదు. ఎందుకంటే ఒక నియమంతోనే రావాలి బయటికి. గురు సన్నిధానంలోనే ఉండి, గురువు యొక్క సాన్నిహిత్యంతోనే, గురువు యొక్క ఆలోచన అనుమతితోనే నువ్వు రావాలి. ఎలా పడతాలా నువ్వు వచ్చేసి పోవడానికి, ఎలా పడతాలా నువ్వు పోవడానికి? వచ్చిన నువ్వు వేసిన దుస్తులతోనే అఘోరా అనిపించుకుంటామా? ఆయన ఎల్లూరి శ్రీనివాస్. ఆయన దగ్గరికి సాధన నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది కదా, శ్రీవర్షిని. ఇప్పుడు అమ్మాయితో అంటే లవ్ సింబల్ ఫోటోలు దిగడం ఇలా, అంటే అమ్మ బిడ్డ అంటున్నారు, అమ్మ బిడ్డ అంటున్నారు. అంటే ఒక అఘోరి ఇప్పటి వరకు చెప్పండి స్వామి, ఇప్పుడు మీరు ఒక సాధుగా ఉన్నారు, ఎప్పుడైనా మీరు ఇలా లవ్ సింబల్ పెట్టారా మీ లైఫ్ లో? లవ్ సింబల్ పెట్టకూడదు. నేను చెప్తున్నా అదే. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే లవ్లు, తర్వాత ఇంకేదో మార్కులు, యారో మార్కులు, లేకపోతే ఏదో మద్యం సీసాలు, ఇవన్నీ పెట్టేవాడు సాధకుడు కాదు అంటున్నాను నేను. వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నిన్న నైట్ నాకు ఫోన్ చేశాడు. నిన్న నైట్ కూడా కాదు, 7 o'clock ఐ హ్యావ్ ఎ కాల్. ఇద్దరు మాట్లాడారు నాతో. శ్రీనివాస్ మాట్లాడిండు, ఆ అమ్మాయి మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. మాట్లాడి బోత్ ఆర్ దే ఆర్ షోయింగ్ వెరీ వెరీ యాంగ్జైటీ టు టాక్ అబౌట్. ఏంటంటే స్వామి మీరు క్లారిటీగా మాట్లాడారు ఛానల్లో. వశీకరణ నేను ఆ అమ్మాయిని చేయలేను, వశీకరణ చేయనీకి రాదు అట్లా అని చెప్పేశారు ఒక వర్షన్. ఆ అమ్మాయి అమ్మా నాన్నలన్నీ మీరు పిలవాల్సింది, మాట్లాడుకోవాలి, ఒప్పుకోవాల్సింది అన్నారు. అబ్సల్యూట్లీ యూ డిస్కస్డ్. ఇప్పుడు నేనేమన్నా అంటే కార్లో సాధన ఎలా ఇస్తాము అని అడిగాను. కార్లో వేయడానికి రాదు అంటే, లేదు స్వామి ఒక గుడి ఒక ఆలోచన చేసుకొస్తున్నా, ఏదైనా మంచి జరుగుతుందని చూస్తున్నాను అన్నాడు. అంతే కదా, దీని పేరు సనాతన ధర్మం అని పెట్టినావా అని అడిగిన. లేదు నేను అలా పెట్టలేను స్వామి అన్నాడు. మరి ఏంది మరి అంటే, ఎన్నో ప్రయత్నాల్లో నన్ను అడ్డుకుంటారు చాలా మంది. ఏంటంటే నువ్వు చేసే పనిని బట్టి నేను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఏదో వీడియో వచ్చింది, ఇప్పుడు ఆ వీడియో ఆయన ఏమంటున్నాడు, అది మేము హాస్యంగా ఒకరిపై ఒకరు పడుతూ నవ్వుకుంటూ మన ఇద్దరం కూడా స్నేహితులం గొడవ పడుకుంటాం కదా స్వామి, ఏదో ఒకరి మీద ఒకళ్ళు దాన్ని చిత్రీకరించేసరికి నేనే ఏదో కామానికి ముందుకు పోతున్నానని చెప్పడం కొంచెం తప్పైంది. అంటే ఇందులో మిస్టేక్ ఎవరికి చెప్పండి మిత్ర? ఖచ్చితంగా ఆయనదే. ఎందుకంటే నువ్వు ఆ వీడియో పంపించకపోతే నీ ఊర్లో ఉన్న ఎందుకు చూస్తారు? అలా చేయకూడదు, ఇకపైన అలా చేయొద్దు స్వామి. మనము సనాతన ధర్మం లోక కళ్యాణం అని అంటే ఆ విధంగానే వెళ్ళాలి అని చెప్పినప్పుడు కూడా సరే అని అన్నాడు. ఇప్పుడు ఆయన నాతో ఇలా కూడా అనొచ్చు, నువ్వెవరు అనొచ్చు. ఆయన నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకోవచ్చు అని అనొచ్చు కదా. ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అన్నప్పుడు ఆయన నాతో ఫోన్ కూడా వేరే విధంగా మాట్లాడవచ్చు, వేరే డెబిట్లు కూడా ఇవ్వచ్చు. ఆయన శోరద్ర సాధు ఏంది, ఆయనకి ఏం తెలుసు అని ఇదని ఎన్నో తిట్టచ్చు. అలా అనకుండా డైరెక్ట్గా ఫోన్ చేసి రెస్పెక్ట్ పెంచుకున్నాడు. ఏమని, స్వామి మీరు అన్నది కరెక్టే కానీ నన్ను తప్పుదో పడుతున్నారు చాలా మంది అని అన్నాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏం తెలుసా మిత్ర, అవకాశాన్ని అవతల వ్యక్తి దుర్వినియోగం చేస్తున్నాడు అని అర్థం ఇక్కడ. మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అఘోరి, శ్రీను అఘోరి అనే వ్యక్తి ఇప్పుడు ఆయన వల్ల సనాతన ధర్మానికి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుంది? ఎక్కడ వస్తుంది మంచి పేరు? ఎక్కడ వచ్చిందా? అంటే నేను సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం వేరు. ఇందాక సనత్ కుమారులు, సనక సనంద, సనత్ కుమారుల, సనక జాతుల అనే వాళ్ళు అనుమతి అవసరం. వాళ్ళు ఎవరు తెలుసా శంకర? గురువులు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనొచ్చు. గురువు సాధన, ఒక గుడి, ఒక నియమం, ఒక నిబంధనలు లేని నీకు సభలో మాట్లాడే అర్హత రాదు. వాస్తవంగా మరి నీ మాట నేను వినాలి అని అంటే మరి నీ అర్హత కూడా, నీ బిహేవియర్ కూడా, నీ యొక్క ఆలోచనలు కూడా సమాజం వైపే ఉండాలిగా. సొంతంగా
దుర్భాషలు ఆడే వాళ్ళని విలువలు కొంచెం కోల్పోయేలా చేసేస్తుంటాయి. ఇప్పుడు పోలీస్ అధికారులను ఏదో తిట్టిండు అని అంటే లకారంతో తిట్టిండు. అది తిట్టడం చేత ఏమైపోయింది, అక్కడ ఉన్న అమ్మాయిని అందరు హెచ్చరించారు, అంటే ఎవరైనా భోజనాన్ని పిలిచారంటే పాపం ఆయన భోజనానికి వస్తే ఓకే, కానీ ఎగబడి ఉంటే మరి ఆయన కూడా ఇరిటేషన్ అవుతుందా కదా. ఈ ఇరిటేషన్ పేరే ఇప్పుడు తిట్లు అంటున్నాం మనం. అంటే ఇప్పటి కూడా పూర్తిగా పేరు మనిషి పేరు మార్చుకున్నాడు కానీ అంటే అతని బిహేవియర్ మారాలి. ఇప్పుడు మారకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శివరుద్రసాద్ వదలడు, దాన్ని వదిలిపెట్టేది లేదు. ఏ విషయమైనా ధర్మం వైపే ఉండాలి. అఘోరా అని పేరు పెట్టేసి నువ్వు ఏది పడుతుంది చేసేసి దాని పేరు అఘోరా అంటే మాత్రం నేను ఊరుకున్నట్టు. ఆయన వల్ల మరి అఘోరాలకు అసలైన అఘోరాలకు అఘోరీలకు చెడ్డ పేరు వస్తుందా? ఖచ్చితంగా రాదా? అంటే మీకు ఎప్పుడైనా బయట వాళ్ళు కాల్ చేసి ఏంటండి శివరుద్ర సాధు గారు ఇట్లా ఒక పరిస్థితి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు ఆయన వల్ల మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి వచ్చింది అంటే నమ్మలేని పరిస్థితి వచ్చింది? వాస్తవం, చాలా మంచి ప్రశ్న. నక్కకి నాగలోకానికి చాలా తేడా ఉంటుంది, తర్వాత బాగుంటుంది కదా. మీకు తెలిసిందే కదా, ఇక్కడ కనకానికి శునకానికి తేడా లేదా శంకర? బాగున్నదా మాట? ఇప్పుడు నేను ఆ మాట చెప్పడం వల్ల బాధ అవుతుంది కొంత. కనకపు సింహాసమున శునకము కూర్చున్నచో, ఇప్పుడు అది దాని బుద్ధి అంతా బురదలోనే బొర్లుడు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు పేరు రావడానికి నేను ఆయనని అడ్డుకోలేదు కదా, నేను ధర్మాన్ని అడ్డుకున్నా. సనాతన ధర్మంలో ఏ శ్రీనివాస్ చూసుకుంటారా, నువ్వు ఇట్లయితావు అని అంటే నన్ను అడ్డుకోవాలి ఆయన, నేను ఆయన అడ్డుకోవచ్చు. నేను శ్రీనివాస్ని ఎప్పుడు ఉద్దేశించలేదే, నేను ఉద్దేశించింది శ్రీనివాస్ దుస్తులు వేసుకోవాలి అని. వేసుకుంటే పద్ధతి వేసుకున్నాడు. ఇప్పుడు నేనేం ఉద్దేశించిన అంటే అమ్మాయిని తీసుకపో, నీకు హక్కు ఉంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకునే హక్కు లేదా మన దగ్గర? ఉంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ లా అండ్ ఆర్డర్, ఉంది కదా చట్ట ప్రకారం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పించిపో. ఇప్పుడు నువ్వు పెళ్లికి పోయిందంటే నువ్వు ఇంకేదో పోయినావు అంటేనే అడ్డుకోవచ్చు. కానీ ఇప్పుడు పోలీసులు అడ్డుకోవచ్చు ఈ విషయంలో, పోలీస్ అధికారులు ఈ విషయంలో అడ్డుకోవచ్చు. ఎందుకంటే ఈమె సాధనకు పోతుంది అన్న వాడికి కూడా ఒక నియమం లేదని అంటున్నాను. ఆయనకు ఒక స్థావరం ఉంటే మీరు అన్నట్టుగా మాట్లాడొచ్చు. గుడి ఉంది అనుకో శంకర, ఓకే దేర్ ఈస్ అ లిమిట్, దే ఆర్ గోయింగ్ టు స్టాప్ దేర్. సో దే ఆర్ స్టార్టింగ్ దేర్, ఒక న్యూ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక హోమం స్టార్ట్ చేస్తున్నారు అని అంటే నేను అడిగాను, కార్లో ఇస్తావా సాధన అని అడిగాను. లేదు స్వామి క్షమించండి, నాకు బాధ అవుతుంది మీరు ఎట్లా అడుగుతాను, కొంచెం ఫీల్ అయ్యిండు. ఒక దగ్గర ఆగు, నా దగ్గరికి రా, నేను గుట్ట పైన కొండ పైన ఉంటా, ప్రభుత్వం దగ్గరికి పో, లేదా ఇద్దరం కలిసి అడిగి ఓ 100-150 గజాలు అడుక్కుంటే ఇస్తే గుడి కట్టుకొని కూర్చొని ఆయన అంటే చాలా ఆనందమైంది స్వామి, నేను జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకొని వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పిండు. ఈ వర్స్ జరిగింది. నేను ఇలా చెప్పొచ్చు కదా, నీ అంత చూస్తా అమ్మాయిని ఎట్లా తెచ్చినా అనొచ్చుగా. అట్లా అనలేము శంకర, వీ హ్యావ్ నో రైట్. కుక్కల్ని తీసుకొచ్చి ఏసీలో పెడుతున్నాం ఈరోజు, కుక్కర్ని తీసుకొచ్చి ఎడబెడుతున్నాం శంకర ఏసీలో. కుక్కకే అంత ఏసీ కావాలనిపించినప్పుడు మానవ శరీరానికి ఏమేమి కావాలి శంకర? ఇప్పుడు అర్థమైంది, ఇంకా పూర్తిగా అఘోరిగా మారలేదు శ్రీను, ఇంకా మనిషి బుద్ధులే ఉన్నాయి. మరి రంగరాజన్, అలాగే కాశీనైన ఆశ్రమం అంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన, అలాగే కాశీనాయన ఆశ్రమం పైన దాడులు జరిగాయి. వారికి పూర్తిగా మద్దతు లభించింది అనుకుంటున్నారా సనాతనుల నుంచి? ఇంకా లభించలేదు. ఒక వ్యక్తిత్వం ఎలా మాట్లాడొచ్చు అంటే స్వామి, కాశీనాయన అన్నింటికంటే ముందు ఒక నాయన ఆయన అంతే. కాశీనాయన తర్వాత పెడతాం, కాశీనాయన అందరికీ నాయనే, పరమాత్ముడు. అన్నదాన సత్రం మీద అటాక్ చేశారు, గూల కొట్టేశారు, కొంతమంది వ్యక్తులు సాములు నిరసన వ్యక్తపరిచారు, బాధ అయింది. ఒక మాట ఒక స్వామి గురించి చెప్తాము, సాధువులందరూ కాలేరు శంకర, ఎంత బాధ అవుతుందో తెలుసా, అవమానం. చాలా మందిని తిడుతుంటారు సాధువుల్ని చూసి, ఈ కాషాయం బట్టలు వేసుకున్నాడు, జుట్టంతా పెంచేశాడు, ఓ ఈయనకే ఉంటుంది, ఈయన దగ్గరికి 10 మంది పోవాలి, ఇట్లా కొంతమంది కుళ్ళు కుతంత్రాలు. కొంతమంది పాపం దేవుడి ఆలోచనలు ఉంటారు, అలాంటి గురువులు పాదాలు తగిలితే ఎంత మంచిది, ఏదన్నా బిడ్డ పుడితే పేరో లేకపోతే ఇంకేదో అడుగుదాం, ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందామని మన పాదాలను మొక్కేసి కొన్ని సూచనలు పాటిస్తారు. ఇక్కడ వచ్చిన సమస్యల మొదటి వ్యక్తులతో నువ్వేంది భయ అన్నమాట అర్థమైంది స్వామి. నువ్వు ఆ దుస్తులు వేస్తేంది, ఈ దుస్తులు వేస్తేంది, మనిషివి కాదా, తినట్లేదా, మాలకంటే ఎక్స్ట్రాలు ఉన్నాయంటారు. నేనేమంటా అంటే మీలాగా ఒక మానవ శరీరానికి ఏ దేశంలో పోయినా ఏ గ్రహం మీద పోయినా ఇవే, ఈ చెవులు ఈ కొమ్ములే అంతే, ఇవి ఎక్స్ట్రాలు ఏమి లేవు. ఎక్స్ట్రాలు ఏముంటాయో తెలుసా శంకర? జ్ఞానం ఎవడో సొత్తు కాదు, బాగా గమనించండి. ఈ జ్ఞానం సంపాదించిన వాడే పరిజ్ఞానానికి చేరగలగడం, ఆయన్ని గురువు.
దేవుడు అందరితో మాట్లాడితే మరి ఈ బ్రాహ్మణులు, పురోహితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎందుకు శంకర? కలియుగంలో అది కుదరదు. మరి మిగతా యుగాలలో సాధువులు, సంతులు ఎందుకు లేరు? మరి ఋషులు ఎందుకున్నారు? అక్కడ దేవుళ్ళు ఋషులతో మాట్లాడేవాళ్ళు అంతే. ఇప్పుడు కలియుగంలో ఏమైపోయింది? స్వాములకి విలువ లేదు. ఒక అన్నదానం చేస్తున్నారు కదా వాళ్ళు. మళ్ళీ కొంచెం వెనక్కి వస్తా. దెర్ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ ఒక ఊర్లో, మంచిగా అయింది, బాగా పెళ్ళయింది స్వామి. నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, ఇంకా తాగడానికి విందు అన్నీ ఉన్నాయి. ఒకసారి ఎండ్ ఆఫ్ ది స్టోరీ చూస్తే 60% చెత్తలో ఉంటుంది. వాస్తవమా? పద్ధతిగా పెట్టిన దాన్నే పడేస్తున్న మీరు పరమాత్ముడు పెట్టిన ఆ అన్నాన్ని ఏ బంధం లేకుండా పిలిచి పెడుతున్నవాడు, మరి అన్నదానం చేసిన వాడు పరబ్రహ్మ స్వరూపం ఎలా కాడు? గమనించు. వీఆర్ గివింగ్ ఏ ఇన్విటేషన్ మన రిలేటివ్స్కి అండ్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం, మా అమ్మాయిది ఇది, మా అబ్బాయిదని. దే ఆర్ కమింగ్ విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, జ్యువెలరీస్, దే ఆర్ కమింగ్ ఇన్ ద కార్ అండ్ ఏసీ, ఎవ్రీథింగ్ దే ఆర్ షోయింగ్ అండ్ దే ఆర్ బ్రింగింగ్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్. చెత్తలో ఇంత ఉంటుంది అన్నం. ఈ అన్నం కోసమే పశువులు కూడా ఎదురు చూస్తాయి శంకర. అలాంటి అన్నదాన సత్రాన్ని అటాక్ చేయడం ధర్మం అంటావా? ఒక మాట, ఏ రక్త సంబంధం ఉందని నిన్ను పిలిచి అన్నం పెట్టాలి ఆయన? అన్నదానం అంటే ఎవరైనా తినవచ్చు కదా. మరి అన్నదానానికి పరమాత్ముడు మానవ శరీరంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెడితే మనం పోయి తినేసేసి పుణ్యాన్ని సంపాదించిన అన్నదాన్ని 10 మంది పట్టుత్వంగా ఆపొచ్చు కదా. మరి అక్కడ ఎందుకు మరి పెద్ద ఐక్యత లోపం. అది ఐక్యత లోపం. అంటే ఇంకా ఐక్యత లోపం ఉందా? ఖచ్చితంగా ఉందిగా. లేకపోతే ఈరోజు ఎన్నో 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 మార్పులు చేర్పులు వచ్చేటి. ఎందుకు ఐక్యత లోపించింది స్వామి అని అనొచ్చు మీరు. ఎందుకు ఐక్యత లోపించింది అనేది ఇది మొదట 10 మందిని చెప్పింది అదే. మనలోనే మన యొక్క పరిస్థితి తట్టుకోరు. ఇప్పుడు ఇంకో విషయం చూస్తాను. నేనున్నానుగా, నేను కేదార్నాథ్ ఆలయం కడుతున్నా. నన్ను రాయితో కొట్టారు. గుడి కట్టొద్దు, ఎక్కడి నుంచో వచ్చిన అఘోరాలు, సాధువులు ఇడికి రాకూడదు, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగావు అని కొట్టారు. కొట్టిన తర్వాత నేను ప్రభుత్వాలతోని, ఎండోన్మెంట్తోని, గవర్నమెంట్తో గొడవ పడుతున్నా. మొన్న కూడా అందుకే వచ్చా. నాకు స్థలం ఇస్తలేరు, అందరు కట్టేసుకున్నారు. అదంతా ప్రభుత్వం ల్యాండే. అందరు ప్రభుత్వం ల్యాండ్లో చొరబడి గుడి కట్టుకోవచ్చు. నేను 500 గజాల స్థలం గుడికి కేదార్నాథ్ కట్టుకుంటా అంటేనేమో ఎక్కడి నుంచో వచ్చావా? అసలు ఈ ధరణి మండలం ఎవరి హక్కు అంటున్నాను? ఒక మానవులది, ఒక అధికారులది కదా, ప్రభుత్వం ఉంది కదా. ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు, స్పందించాలని. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుడి కట్టుకుంటే మరి నేను ఎక్కడ మా తాత విగ్రహం లేదా చిరంజీవి విగ్రహం కడతా అన్నా, శివుడి విగ్రహమే కడతా అన్నా కదా. మరి అలాంటి స్వార్థం ఉన్న వాళ్ళ వల్లనే కదా ఈ లోకం. ఒక స్వామి ఇంకో స్వామిని గమనించాల్సిన విషయం ఏంటంటే స్వార్థం అనేది చూస్తున్నారు కదా. అంతే, అందరు అలానే ఉంటారు శంకర్. నిజంగా ధర్మం లేదు, మతం లేదు, ఏం లేదు, ఏం లేదు. మనుషుల్లో ఐక్యత లేదు, గొడవ ఎక్కువ అయిపోయింది. అన్నదాన సత్రం గులగొట్టారు. అదే అన్నదాన సత్రాన్ని నమ్ముకొని నేను ఇంతవరకు మాట్లాడలే, ఫస్ట్ టాపిక్ ఇది, ఈ కాశీ నాయన గురించి. అదే అన్నాన్ని నమ్ముకొని నేను ఓపెన్ గా చెప్తున్నా స్వామి, నాకు తెలిసి ఒక 30-40 మంది అదే నమ్ముకొని బతుకుతుండొచ్చు. అవును, ఇప్పుడు అంతమందికి అన్నం లేనట్టుగా. పరమాత్ముడు ఏమన్నాడంటే 100 మంది నిర్దోషులకి శిక్ష పడినా ఒక దోషికి శిక్ష పడొద్దని మన దగ్గర ఉంది కదా. 100 మంది ఉన్నోళ్ళే తినిండవచ్చు. నిజంగా కూటి కోసమే లేని వాళ్ళు ఈ రోజు ఆకలికి అలమటిస్తలేరా? ఖచ్చితంగా. ఆ పాపం ఎవరు భరించాలి? అధికారులు వచ్చారు, గులగొట్టారో లేకపోతే ఇంకేం చేస్తారు. ఇప్పుడైతే సద్దు మణిగిందని తెలుసు మాకు, కట్టిస్తున్నారు. కాబట్టి ఎంతో నష్టం ఇక్కడ తగులుతుంది శంకర. ఆ బాధ ఏమనిపిస్తుంది అంటే, ఒక విగ్రహం ఉంటుంది మన దగ్గర, అంటే కాశీనాయన కాబట్టి తండ్రి విగ్రహమో ఎవరి విగ్రహం, ఆ విగ్రహాన్ని ఇలా పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకొని అడిగే మొదటి ప్రశ్న ఏం తెలుసా? ఈ దేహం ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు పుట్టించుకున్నావు నన్ను? ఈ దేహాన్ని నాకెందుకు ఇచ్చావు? సూటు బూట్ వేసుకోవచ్చుగా, నేను అందరిలాగా కట్టుకోవచ్చుగా, నాకు గోగుల్స్ పెట్టుకొని బండి మీద పోవచ్చుగా, కార్లు తిరగవచ్చుగా, నన్ను ఎందుకు ఎంచుకున్నావు అని ఈ తల బాదుకొని ఏడుస్తారు స్వామి సాధువులు. కనబడతారా వాళ్ళు ఏడిచినట్టు? కనిపించారు. రోదన లోపల ఆ రోదన పరమాత్ముడు తట్టుకోలేడు. ఇవే ప్రళయాలు, ఇవే భూకంపాలు. సాధువుల యొక్క మాట నాలుక నుంచి దాటిందనుకోసం సమాజం గురించే వస్తుంది. అంతేగాని అమ్మ మీరందరూ పండ్లు పలహారాలు తీసుకొచ్చి నా ఒడిలో పెట్టండి అని స్వామి అన్నాడా? ఏమన్నాడు తెలుసా? స్వాములు అందరూ ఏమంటారు తెలుసా? అమ్మ ఇవన్నీ తీసుకొని అందరు పంచుకోండి అంటారు. శివయ్య పేరుతోటి కొంతమంది డబ్బులు, లక్షల మంది ఉన్నారుగా. నన్ను కూడా దొంగ అన్నారుగా. లక్షల మంది నన్ను కూడా దొంగ. నేను అబ్సల్యూట్లీ శివరుద్ర సాధు దొంగ అని ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ టమా అని తిరుగుతున్నారు. కొంతమంది ఉంటారు మన శత్రువులే, మనదే తింటారు. వాళ్ళది ధర్మం పైన అసలైన ప్రేమ కాదంటారు, స్వార్థం అంటారు. స్వార్థం మాటికి మరి పడితేనేమో మనం ఎడబడాలి, రొట్టె ముక్కలాగా పడాలి. రొట్టె ముక్క తెగితే ఎడబడాలి, నెయ్యిలో వచ్చి పడాలి, వెన్నెలో వచ్చి పడాలి. అంతే. ధర్మాన్ని కరెక్ట్ గా, అంటే నిజంగా ధర్మాన్ని నిజంగా
పాటించిన వాళ్ళు వేరే వ్యక్తుల గురించి ఆలోచించరు కదా, అంతేనా? ధర్మం అనేది ఏంటంటే మిత్ర మర్మం, అది నేను చెప్తున్నాను. ఏంటంటే మనకి ఎన్ని అడ్డులు వచ్చినా విజయం మనదే. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది శంకర. నాది కాలు ఇరిగింది ఒకప్పుడు. ఎట్లా అంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా గుడి గురించి. వెళ్ళేసి అప్పటికి నేను ఛానళ్ళలో చాలా ఇంటర్వ్యూస్ వచ్చేవాడిని. డౌన్లో విరించి హాస్పిటల్ రోడ్లో ఒక భక్తుడు నన్ను అయ్యా అని గట్టిగా విలువగానే, స్వామి అనగానే ఆయన చూడడానికి నేను మరలినప్పుడు నా త్రిశూలం అడ్డొచ్చింది హ్యాండిల్కి. కింద పడ్డా, హెవీగా తగిలింది దెబ్బ. తగిలితే అందరూ వచ్చి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, ఆటోలు ఎక్కిచ్చారు, పట్టి కట్టిస్తే ఫస్ట్ కూడా ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ఒక గ్రూప్ నుంచి ఏం తెలుసా, శివుడు కాపాడలేడేంది నని, శివభక్తుడేనేమో అంటే నేను ఆయన పిలిచినందుకు అక్కడున్న నా యొక్క ఏమంటారంటే సెక్యూరిటీ చూసుకోకుండా మరలిన కదా. నా పొరపాటుకి పరమాత్ముని నిందించిన మహానుభావులు ఉన్నారు. చూసారా ఎలా ఉంటుందో. నేను పోయి డైరెక్ట్ గా చూస్తూ నిన్ను గుద్దుతే అప్పుడు నన్ను అనాలే, అంత అహంకారం ఉన్నది, పోయి గుద్దుడు మీదికి గొడవ పడుతుందని. పొరపాటు అందరితో జరుగుతాయి కదా. ఈ పొరపాటుని లోకం ఏమంటుంది తెలుసా, దేవుడు ఏమున్నాడు, కాపాడిండ మీ దేవుడు, ఎక్కడ పోయిండు మీ దేవుడు. మొన్న రీసెంట్గా వచ్చిన విషయం ఏంది, ఒక అతను చనిపోయాడు కదా ఎక్కడో, పాస్టర్ చనిపోతే చాలా మంది ఏమంటున్నారంటే మెసేజ్లు చూస్తున్నాను నిన్న సాయంత్రము, ప్రేయర్ చేస్తే మళ్ళీ తిరిగి బతికొస్తాడు మీ దేవుడు అసలు లేడా అంటారు కదా. అలా మాట్లాడద్దు శంకర. మరణం ఏ ఇంట్లో అయినా, పూటకి గతి లేని ఇంట్లో కూడా ఒక శోభ. అవును, అందుకే మరణం చాలా భయంకరమైనది జీవితం మొత్తంలో. ఎందుకంటే ఆ మనిషి ఉండడిగా జ్ఞాపకాంతో ఆటలా శంకర. బాగా గమనించు, మనిషి చనిపోయాడు ఓకే, కొంతమంది హిందువులు వాళ్ళు ఇట్లా ఇదే ఇప్పుడు వచ్చింది విషయం ఇదే. అందరూ అంటున్నారు, కొంతమంది సానుభూతి ప్రకటించాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది బాధపడుతున్నారు మన హిందువుల్లో. ఇది వదిలేసి ఇప్పుడు హెవీయెస్ట్ కామెంట్లు ఏమొస్తున్నాయనంటే యేసుప్రభు కాపాడలేడా. ఈ కల్చర్ బాగా పెరుగుతుంది మధ్య. వద్దు శంకర, అది కొంచెం అదే ప్రమాదం ఇక్కడ. అంటే ఎవరికైనా ధర్మమే. అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదు. ఇలా చేతి పెట్టినప్పుడు కరెక్ట్ గా చూడు, 5 ఉన్నాయి మన వైపు, ఒకటే పోయింది అటువైపు. మనం తప్పులో పడుతున్నాం అంటున్నా. ధర్మం గురించి నేను చెప్తా, కానీ నేను ధర్మం గురించే చెప్తా, కానీ పరధర్మంలో వెళ్ళి గుచ్చి చంపి ధర్మాన్ని కాపాడని చెప్పలేము. అప్పుడు ఈ ధర్మం కూడా ఒప్పుకోదు కదా. ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకుంటుందా? నా అంతరాత్మ ఒప్పుకుంటుందా శంకర? వెన్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నైట్ 9:30 or 10 o'clock ఆఫ్టర్ మీల్, ఒక సెన్స్ వస్తుంది. ఈజ్ దట్ టుడే వెంట్ వెల్, ఈజ్ దట్ టుడే యూఆర్ ఫీలింగ్ వెల్ అని ఇట్లా కళ్ళు మూసినప్పుడు, చచ్చా వాడిని మోసం చేసిన, వీడిని మోసం చేసిన, వీడు ఒక మాట అన్నాడు, ఈ ఫీల్ ఏది ఉంటుందో ఆ ఫీల్ గెలిచిన వాడు నిజమైన వాడు. 30 secondsలో పడుకుంటాను నేను. ఇట్లా పడుకోగానే అట్లా కట్ట మూసేస్తా కళ్ళు. అంటే నిద్ర రావడానికి ఏదైతే మన బాడీ సహకరించదు స్వామి, ఖచ్చితంగా నువ్వు ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నావు అని అర్థం. మనశ్శాంతి ఉండదు కదా. మరి మనశ్శాంతి ఎందుకు ఉండదు మనకి? అక్కడ అడుక్కున్నవాడేమో బాగా నిద్రపోతాడు, ఇక్కడ రోడ్డు పైన ఉన్నాడు వాడు తినేసి నిద్రపోతాడు. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే మనశ్శాంతి. పంచభాక్ష పరమాన్నాలు తిని కూడా మంచి నిద్ర లేదు. నేను అంటే ఏంటంటే వీఆర్ టేకింగ్ పిల్స్, వీఆర్ టేకింగ్ వైన్ టు స్లీప్. ఎన్ని తీసుకుంటున్నా కూడా నిద్ర రాదు. నెక్స్ట్ డే మళ్ళీ హెవీగా టైర్డ్నెస్ ఉంటుంది కానీ ఫ్రెష్నెస్ రాదు. ఒక 3-4 గంటలు నువ్వు ఓన్గా నిద్రపోయలేవు, ఎంత యాక్టివ్ ఉంటుంది చూడండి వాడి కదా. ఇక చివరి ప్రశ్న స్వామి శివరుద్ర సాధు గారు, ఇక ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్ గా ఈ భారతదేశానికి, ఈ రాష్ట్రాలకి ఉన్న హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి, మిగతా ధర్మాల వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక మెసేజ్ ఇవ్వండి. ధర్మం కాపాడబడాలి ఒకటి మిత్ర. అది ఏ ధర్మమైనా, ఏ ధర్మమైనా కాపాడుకొని, స్త్రీ పురుషులు ఇప్పట్లో ఎక్కువ శాతంగా ఐక్యత లోపించి కోట్ల మెట్లు, పోలీస్ స్టేషన్ల చుట్లు తిరిగి పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నారు. మనము 25 సంవత్సరాలు 30 సంవత్సరాల టాపిక్ నేను ఎందుకు మాట్లాడతా అంటే బాగా గమనించండి. ఐక్యత తల్లిదండ్రుల నుంచి రాకపోతే సమాజం మీద సంపాదించలేము. ఇక్కడ తల్లిదండ్రులలోనే ఐక్యత లేకపోతే పిల్లలకి ఎలా నేర్పిస్తావు? రీతి అంటున్నాను నేను. రీతి బాగా చుట్టుకోండి. రీతి అంటే ఏంది? ఒక వైనం అంటే ఏంది అని అంటే నిన్ను చూసి పెరుగుతారు కదా నీ పిల్లలు. అవును. ఇఫ్ యూఆర్ టాకింగ్ ఒక సెన్స్, పండగ గురించి మాట్లాడడం, పిల్లలు ఆ పండగ గురించి వింటారు కదా. అదే నువ్వు నీ వ్యక్తిగతం, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నిన్న తాగొచ్చావు, నన్ను కొట్టావు, తిట్టావు, నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే పిల్లలు భయపడతారు స్వామి. తిరుగుతుంటారు ఇల్లంతా భయంతో, అమ్మ నాన్న కొట్టుకుంటారేమో అని, అమ్మను గుద్దుతాడేమో నాన్న అని, నా అమ్మ పోయి నాన్ననేమన్నా కొడతాదేమో అని, ఎగబడతారేమో అని పిల్లలు ఎంత భయానందంగా తిరుగుతారు. ఆ భయం కాదా స్వామి భవిష్యత్తు? ఆ భవిష్యత్తుకి ఎందుకు మనం స్వాతంత్రం ఇవ్వట్లేదు? నాన్న దేవుడు ఉన్నాడరా నాయన, మంచి చెడులు కాపాడుకోవాలరా, మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడు సరిగ్గా పెంచలేకపోతే ఈరోజు 10,000 జీతమే వచ్చిందిరా నాయన, మీరు బాగా చదువుకుంటారు ఇప్పుడు 1,00,000 వస్తుందిరా నాయన అనే విషయాలు ఎందుకు చెప్పట్లేదు తల్లిదండ్రులు? ఏం చెప్తున్నారు తెలుసా? బాగా గమనించాల్సిన విషయం, చాలా మంది ఛానల్ ఏం చెప్తున్నా అంటే చూసుకుందాం రైడ్కి అయితే అడిగి. ఏం చూసుకుంటావు శంకర?
భవిష్యత్తు చూసుకోలే, ఒక్కొక్కడు 10 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు అక్కడ. నీకు జ్ఞానం ఉన్న చదువులకు 1 year వీళ్ళు తీసుకెళ్లి ఏరోనాటిక్స్ అని వేసేస్తారు. ఏరోనాటిక్స్ వీడికి రానే రాదు. సైన్స్, సోషల్, తెలుగు ఇవన్నీ ఉన్న దాంట్లో గురువులు ఉన్నారుగా. ఏరోనాటిక్స్ అయిన ఏరోఫ్లోనే తిరగాలనా? పిల్లవాడి బుద్ధి ఏదో తెలుసుకునే అవసరం లేదా తల్లిదండ్రులకి? నీకు డబ్బులు రావాలి అని అంటే మిత్ర 1-2 లక్షలు సమాజమే ఇప్పట్లో జీతాలు. కానీ అసలైన లక్ష్యం మనశ్శాంతి స్వామి. సౌభాగ్యవతిని కొడుతున్నారు, పెళ్లి అవుతుందా కరెక్ట్ 4 రోజులకు తంతున్నారు. ఏమంటారో తెలుసా? నాకు నచ్చలేదంట ఇవిడ. ఓరి అమ్మ, ఎలా నచ్చారు స్వామి ఆడపిల్లలు? అలా వాళ్ళు కూడా అంటున్నారు కదా, ఇద్దరు అనుకుంటారు. ఆడపిల్లలు మగపిల్లలు అంటున్నా. ఆడపిల్లలు ఎట్లా నచ్చాడు, మగపిల్లగాడు ఎలా నచ్చాడు అని అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మరి నచ్చేదాకా? తర్వాత ఏమొస్తాయి తెలుసా విషయం? నేను ఇట్లా అనుకోలేదు, నేను అట్లా అనుకోలేదు, ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు అన్నందుకే పెళ్ళిళ్ళు 7 తరాలు చూస్తారు. ఇటు 7 తరాలు, అటు 7 తరాలు. ఇప్పుడు ఏమైపోయింది? వీఆర్ సెండింగ్ ఇన్ వాట్సాప్ ఫ్రమ్ నెల్లూరు టు హైదరాబాద్. ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ 1 second. డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఈమె కూడా ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూరు, మళ్ళీ ఒక మెసేజ్ కింద డీటెయిల్స్, హాబీస్, ఎవ్రీథింగ్. సో దాంట్లోనే లైఫ్ ఉందని ఫిక్స్ అయిపోతున్నారు. వాట్సాప్ లో వచ్చిన అమ్మాయి డీటెయిల్స్, అబ్బాయి డీటెయిల్స్ చూసి ఈమెనే నా భార్య, ఇతనే నా భర్త అని. మిత్రానందం అది డీటెయిల్ కాదు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? పెళ్లి చూపుల పేరిట ఈ ఇద్దరిని మాట్లాడేసేవాళ్ళు, ఇద్దరు ఒకరినొకరు చూసుకునేవాళ్ళు. కొన్ని జరిగేటి. మళ్ళీ కొన్ని వంశాలు ఎలా ఉండేటి అంటే ఆ పరద ఇద్దరి మధ్యలో ఉన్న ఆ పానిగ్రహము, ఆ తర్వాత ఆ పరద ఏతుంటుందో అప్పటిదాకా చూడకపోయేవాళ్ళు. అంటే ఆ వంశాలకు ఆ బలం ఉండేది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి అలాగా. ఇక్కడ మీరు అన్నట్టుగా సమాజానికి విషయం ఏమి చేయాలంటే మొదట మన కుటుంబ బాధ్యతలు బలంగా ఉండి మన పిల్లల్ని మంచిగా చేస్తే ఇంకొక 25 ఏళ్ళు పడుతుంది మనం బాగుపడ్డానికి. 25 ఏళ్ల క్రితం పోయింది కదా ఇది. యూనిటీ తప్పింది కదా. మనము కుటుంబాల నుంచి విడివిడికి వెళ్ళిపోయాం కదా స్వామి. ఉమ్మడి కుటుంబాలు లేవు. మళ్ళీ ఆ ఉమ్మడి కుటుంబాలకు చేరాలనేది నా లక్ష్యం స్వామి. కనీసం మన ఊర్లు ఉందాం, కనీసం వారానికి ఒకసారి వెళ్దాం స్వామి. అలా పోక ఎంతమంది లేరు చెప్పండి? ఎందుకు పోరు తెలుసా? చాలా మంది యువకులు ఊరికి ఎందుకు పోరు? డబ్బులు లేక. ఏమంటారు తెలుసా? గొప్పగా తిరగలేకపోయినా కదా, ఇక్కడ అదే బతుకుంది. పోయినోడు ఎవడో అడుగుతాడు, ఆ మూలకి ఈ మూలకి ఎవడో ఉంటారు. కొంతమంది వెళ్తే అంటే పెళ్లి చేసుకోవా ఇంకా భయం. విషయం కూడా కాదు, పెళ్లి అనేది చాలా చిన్న విషయం. కానీ ఇప్పుడు నేను బాగా సంపాదించి ఒక ఉంగరం పెట్టుకున్నాను అనుకో, ఓ బాగా పెరుగుతున్నాడని వెళ్తాం. మంచి టై చేసుకున్నాను అనుకో సంవత్సరం. ఇక్కడ చాలా మంది యువతులు వచ్చి 25-10 జీతాలకే స్ట్రక్ అయిపోయి ఊరికి వెళ్ళి వచ్చి ఆ 10,000 ఖర్చుకు భయపడతారు సార్. ఆ రోజులు కూడా ఉన్నాయి. లాట్ మెనీ పీపుల్స్. సగం బ్యాచిలర్స్ హైదరాబాద్లో జొమాటోలోనే ఎవరు స్వామి. ఈ తాండూరు, పరిగి, వికారాబాద్, కరీం నుంచి వచ్చిన పౌరులందరూ స్ప్లెండర్ల మీదనే ఉన్నారు. ఎంత బాధ అవుతుంది తెలుసా? ఎందుకు తెలుసా ఆ బాధ? నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్ర ఓపెన్గా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఈ జొమాటోలో జీతాలు వస్తాయి కానీ అసలైన జీవితం మనశ్శాంతి అది రాదు. చదువుతో రావాలి, తల్లిదండ్రులు ఇవ్వాలి, గొప్ప సంస్కారం రావాలి, అందరు కోరిక ఉంటుంది. ఇప్పుడు అందరు బాధపడుతురా లేదా? ఈ రోజు ఎంత ఫీల్ అవుతుంటారు? నిన్న ఒక అబ్బాయితో మాట్లాడా, చాలా ఫీల్ అవుతున్నాడు అబ్బాయి. అది ఇద్దరి మధ్యలో గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన బాధ, 12,000 వస్తాయి స్వామి, నువ్వు వచ్చినావు బండిని గుద్దినావు, ఇప్పుడు 10,000 అవుతాడు, నేను బండిని గుద్దేసిన వెనక నుంచి. అంటే ఆ అబ్బాయి తప్పు, యూటర్న్ ఇచ్చేసి లెఫ్ట్ టర్న్ అయ్యాడు, ఇటు ఇచ్చేసి ఇటు అయితే నేను స్పీడ్ వచ్చి గుద్దేసిన. బాధ ఏమైందంటే ఆ అబ్బాయి ఆ 10,000 చేయడానికి బాధపడుతున్నాడు. ఇంటికాడ అమ్మ నాన్నకు పంపాలా, అవును, ఇక్కడ రెంట్ పే చేయాలా, మరి డీజిల్ చూసుకోవాలా, ఇల్లే లేదు. ఇక్కడ బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుంది స్వామి? చిత్రవదన, అది చాలా హింస లైఫ్ అంటేనే హింస. తిండికి కర్రీస్ తెచ్చి 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 కడుపున ప్లాస్టిక్ కవర్ లో కర్రీలు తీసుకొచ్చి కడుపు గ్యాస్ లోపల పేగులు ప్లాస్టిక్ అయిపోయి బాధ వాళ్ళని. నువ్వు ఇంకోటి పాప వాళ్ళు ఏమంటారో కానీ ఇంకో విషయం చెప్తున్న సభాముఖంగా, అంటే ఛానల్లో, అమ్మ చేతి అంటే కమ్మటి బలం స్వామి. అవును, పెళ్లి చేసుకున్నాక భార్య నుంచి వచ్చే తిండి కదా, ఇంటి వంట లేక సగం హాస్పిటల్కి పెడుతున్నాం మనం. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మనం. అంటే మళ్ళీ ఇంటికే వెళ్ళింది చూడండి, మన సద్ది మూట ఇల్లేగా. కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ, కుటుంబాలన్నీ ఒక దగ్గర కావాలని నా ప్రయత్నం స్వామి. ధర్మం, నేను ఎక్కువ ఛానల్లో మాట్లాడేది కూడా మనం బతుకుతున్నది కేవలం మన కుటుంబాల కోసమే. కాబట్టి కుటుంబాలన్నీ బాగా కావాలంటే ఫస్ట్ కుటుంబాలు పిల్లల్ని బాగా చేయాలి. ఇప్పుడు 6 ఏళ్ళ బిడ్డని కొడితే వింటాడు, అదే 25 ఏళ్ళని కొట్టగలవా? కొట్టలే. వాడు నిన్ను కొడతాడు, తాగొచ్చి ఇంకేవో చేసేస్తాడు. అందుకే మొక్కై వంగనిది నానై వంగున అన్నట్టు మన శాస్త్రం రాసింది సంస్కృతంలో. ఏంటంటే అప్పుడు నీ తీర్చిదిద్దలేని అక్షరాలు పెద్దగా అయినాక బీజాక్షరాలు ఇలా 4 గుంజు రాస్తున్నారు కొన్ని గుడిలల్లో. అలా రాయగలవా? రాదు శంకర. ఇక చివరి ప్రశ్న ఈరోజు ఈ ఇంటర్వ్యూకి, త్వరలో ఉగాది రాబోతుంది. ఈ ఉగాది ఎలా ఉండబోతుంది? 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ముఖ్య నాయకులకి ఎలా ఉండబోతుంది? ప్రజలు అందరూ ఎలా ఉండబోతున్నారు? ఆ ఉగాది గురించి చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే ఉగాది అనేది ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్లీ పంచాంగం అంటే ఏంటో తెలుసుకోవాలి.
యుగాది దాని పేరు, ఉగాది కాదు. యు అంటే యుగ పురుషుడు రాసిన రాత అది. ఆ యుగ పురుషుడే బ్రహ్మ. నక్షత్రాలన్నీ ఒకప్పుడు ఇంత సిస్టమేటిక్గా లేకుండే. సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు ఇలా ఒక రొటేషన్లో లేకుండే. తండ్రి ఏం చేశాడంటే ఇవేంటి విచ్చలవిడితనంగా ఉన్నాయి అంటే ఆగమనం అంటారు, నక్షత్రాల ఆగమనం అంటారు ఈ రోజుని. అయితే అవన్నీ ఏం చేశాయంటే స్వామి, అన్నీ డ్యూటీ చేస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నియమాలు లేవు, అపాస్ట్రఫీస్ లేవు. 12 hours వర్క్ చేయాలి, 12 hours పడుకోవాలి, మధ్యాహ్నం తినాలి, ఓ బెల్లు కొట్టాలి, ఈ టైప్ ఈ సిస్టమ్ లేకుండే. వాటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి నక్షత్రాలన్నిటినీ ఆగమనం అంటే, ఆగమనం అనేది ఏంటంటే, ఆగమనం అనేది మీరు గమనించాలి. ఆగమనం అంటే ఏంది? ఇప్పట్లో ఆగమనం అంటే గణేశుని తీసుకొచ్చి డమడమ కొట్టే ఆగమనం కాదు నాయన. ఆగమనం అని అంటే గణేష్ ఆగమన్, గణేష్ ఆగమన్, దుర్గామాత ఆగమన్ అంటారు కదా, స్వాగతం. ఇప్పుడు నక్షత్రాల ఆగమనం అని అంటే వాటన్నిటినీ ఒక స్థితిగతులకు పేర్చాడు. ఉదయం, రాత్రి, పౌర్ణమి, అమావాస్య, గ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అని పెట్టి వాటికి 15 రోజులుగా వివరించాడు. అమావాస్య 2 సార్లు సూర్యుడు ఒకసారి, చంద్రుడు ఒకసారి పోతే దాన్ని మాసం అన్నాడు, నెల. అట్లా వాళ్ళిద్దరు కలిసి 12 అంటే 24 సార్లు పోతే 24 గంటల కాలేకి వచ్చేసి సంవత్సరం అంటే 12 నెలలు. ఇట్లా అన్ని క్రియేట్ చేసి ఏమేమి చేయాలి, ఉదయం ఏమి రాత్రి అని చెప్పి రాసిన రోజే ఉగాది. ఈ ఉగాదిని మనం ఏ విధంగా ఇంకో విధంగా చెప్పొచ్చు అంటే, మానవ శరీరాలకు ఓకే నక్షత్రాలను ఏదైనా బాగానే కదిలిచ్చాడు స్వామి, మానవ శరీరానికి ఏంటంటే షడ్రుచుల కలయిక. షడ్రుచుల్లో ముఖ్యంగా మాట్లాడితే కారం. ఇప్పుడు మనం మాట్లాడేసి కారమే, ఎందుకంటే జీవితాలందరి ఎవరికి బాగలేవు, మమకారాలు కరువైనాయి. పులుపు, తీపి, చేదు, తర్వాత కొంతమంది చూడండి ఈ ఉప్పు కూడా వేసుకుంటారు, బెల్లం వేస్తారు, సోంపు వేస్తారు, అంటే వాళ్ళ విషయ విలువ చేస్తారు. వేప పువ్వు వేసుకొస్తారు, మామిడి ఆకు కట్ చేసి వేసుకుంటారు చిన్నది. వీటిలో అర్థాలు చెప్తాయి. ఇప్పుడు షడ్ రుచులు అంటే వేప పువ్వు, అప్పుడప్పుడే అంటే ఈ నెల తర్వాత మళ్ళీ వేప పువ్వు రాదు, అది చేదు. అంటే జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏమేస్తాం, మామిడికాయ. అప్పుడే ఆ కోకిలమ్మలు ఈ వసంత మాసంలో వాళ్ళు పలికే ఈ ఇయర్ మొత్తం కోకిల సౌండ్ వినబడదు, కానీ ఈ మంత్లో వినబడుతుంది చూడండి, కుహు కుహు అని ఎంత స్పష్టంగా వినిపిస్తుంది. ఉదయం 6 గంటలకు బ్రహ్మ ముహూర్తాల్లో లేచినప్పుడు ఆ మామిడికాయ పులుపు. తర్వాత మనం ఏం చేస్తాం, కారం, ఉప్పు, కిందికి కొంచెం డౌన్లో వస్తాం, బెల్లం, ఇన్నిట్లో కొంచెం సోంపు, కొబ్బరికాయ అన్ని వేసినాక కలుపుతాం దాన్ని, షడ్రుచులు. ఇవన్నీ కలిపినాక జీవితంలో దుఃఖం, బాధ, నరకంలాగా ఉంటుంది మాకు అంటారు కొంతమంది, ఆనందం, తర్వాత లోపల చూస్తే కొన్ని గొడవలు. అంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి బాగా గమనించాల్సింది ఏంటంటే, దుఃఖం అనేది, బాధ అనేది చాలా తేడా శంకర, బాగా గుర్తుపెట్టుకో. బాధ అంటే ఏం తెలుసా, కొడితే అయ్యే నొప్పి. దుఃఖం అంటే కొట్టకుండా అయితే చూడు, అది దుఃఖం అంటే లోపల. ఇలాంటి ఎన్నో ఉండి జీవితంలో ఎన్నో అలిసిపోతాం కదా, కష్టాలతో, నష్టాలతో, ఫైనాన్స్, ఎమోషన్స్తోని. ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఉగాది ఏమిచ్చిందంటే తీయగా ఉండాలి అని. ఉగాది పచ్చడి తాగే రోజున కారం ఉందన్నావా, తీయగుందని మ్యాక్స్ టు మ్యాక్స్ తీయ ఉంటుంది. అన్నీ కలిపిన ఒక ఆకుకూరల గంప ఉగాది పండుగ. అంటే మనంన్నీ కలుపుకొని ప్రశాంతంగా జీవితాన్ని చూడాలనేది అంతం, అంటే దాని అంతరార్థం. అంటే ఉగాదిలో మనం తెలుసుకోవాల్సిన కొంతమంది గురువులు వచ్చారు. విశ్వవసు సంవత్సరం ఈ సంవత్సరం. పంచాంగం అంటే ఏంటంటే, పంచ అంటే ఎవరు స్వామి, పంచభూతాలు. అఘం అంటే ఏంది, ఇందాక ఆగమనం అన్నాను కదా, పంచభూతాలకి స్వాగతం పలికే రోజు మన దగ్గర 12 నెలలకి 60 సంవత్సరాల వసంతకాలం ఉగాది. ఇదే ఇంతే సింపులే. దీంట్లో 12 రాశులు ఉన్నాయి, 6 ఆడవాళ్ళు, 6 మగవాళ్ళు, వాళ్ళ జీవితాల గురించి చెప్తారు. అది వేరు. నేను జాతకాలు ఎప్పుడు ఇంతవరకు కూడా ఈ జాతకములు ఇలా ఉన్నారని చెప్పలేను. నేను ఎక్కువ శాతంగా నమ్మేది ఏంటంటే, పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ, పుట్టక ముందుకే రాతలు రాసేస్తాడు కాబట్టి గురువులను నమ్మాలి అంటాను నేను. పంచాంగంలో ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. సింహరాశి నాది. సింహరాశిలో ఒకతను అమెరికాలో ఉన్నాడు, నెలకి 2 కోట్లు 3 లక్షల జీతం. సింహరాశి నాది, నేను ఏడున్నా గమనించండి, నాకు 2 కోట్ల జీతం లేదుగా. ఇది విషయం. ఇక్కడ ఏమున్నదంటే, 2 కోట్ల అమెరికాలో ఉన్న సింహరాశి వాడుకు ఉన్నది, 2 కోట్ల శివరుద్ర సాధకు వస్తుంది అన్న విషయం ఎందుకు టాపిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ రాశులన్నీ గురువు సాధనతో నువ్వు చేసే పాపకర్మలో, గత జన్మలో చేసిన పుణ్యాల వల్ల సంపాదిస్తావు. సింహరాశిలో ఉన్నావు కదా, అవతల ఉన్నాడు 1,00,000 సంపాదిస్తున్నాడు, నువ్వు ఏమి చేస్తలేవు కదా అని అన్నాం అనుకో స్వామి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ సింహరాశిలో ఉన్న వ్యక్తి ఏ జన్మలో ఏ పాప పుణ్య కర్మలని అనుభవించడానికి పుట్టాడు. ఈ జన్మలో ఉన్నవాడు ఏ పాప పుణ్యాలన్నీ చేసి మంచిగా బాగుపడ్డాడు. ఇది ముఖ్యమైన చెప్పట్లేదు గురువులు. ఇక్కడ చెప్పడానికి బలం, ఇక్కడ ఉన్నది వ్యయం, ఇక్కడ ఉన్న బలహీనతలు మాట్లాడేసరికి ఏమవుతుందంటే, సగం మంది
మీరు అన్నట్టు ఆగమనంలో ఉన్నారు. ఆగమనం అంటే కొంచెం భయంలో ఉన్నారు. ఉగాది నిజంగా మీరు అన్నట్టుగా షడ్రుచుల కలయికతోని జీవితం మంచి అందరికీ ఇవ్వాలని కోరిక నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరు బాగుండాలని కోరుకోవాలి. ఒక విషయం అయితే ప్రతి పండగలో ఒక ప్రత్యేకత తెలుసుకోవడం అనేది ముఖ్యమైనది. ముఖ్యంగా హిందూ పండుగలలో అది తెలుసుకోవాలి. ఉగాది ఎందుకు వచ్చింది? యుగాది ద్వారా. 6 రుచులు ఎందుకు వచ్చాయి? మన దగ్గర ఉన్న 6 రుచుల వల్ల షడ్రుచులు. 6 రుచులతో ఏమొచ్చింది? జీవితం మూడే ఉంది. అందులో అన్ని కామం కోమం అన్ని ఉంటాయి కాబట్టి ఇన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అంతిమమైనది సుఖం, అంటే ఒక పరిపూర్ణ స్థితి. ఇన్ని తెలుసుకోవాల్సిన ఈ ఉగాది ఈ రోజులు ఎలా చేసుకుంటున్నారో మీరు చూసారా? ఆ పంచాంగాలు పట్టుకొని వెళ్తారు. ఆ పంచాంగాలు పట్టుకొని అందులో లేదంటే ఏడుస్తారు, ఉన్నదంటే ఏడుస్తారు. ఇప్పుడు ఉగాది పంచాంగం అనేది ఒకప్పుడు ఋషి పరంపరైన వాళ్ళే చెప్పేవాళ్ళు. అలా తగ్గింది. ఇప్పుడు 6 ఆడవాళ్ళు 6 మగవాళ్ళ జాతకాలు ఉన్నాయి. సాధువుని కాబట్టి నేను చెప్తానంటే మన జాతకాలు పరమాత్ముడి చేతిలో ఉంటాయి కాబట్టి గురువులని పరమాత్ములని నమ్ముకొని పురోహితులను నమ్ముకొని గుడి ప్రదక్షిణలు చేసిన ఏ ఒక్క వ్యక్తిని పరమాత్ముడు ఎప్పటికీ వదిలిపెట్టాడు. బాగా గమనించాలి. ఈ జన్మ అంత విలువతో పోకుండా, అంత విలువ లేకుండా పోకూడదు స్వామి. ఒక అర్థంతో వచ్చింది నీది. ఆ అర్థాన్ని తెలుసుకోవడమే గురువు. ఆ గురువుని గౌరవించడమే నీ యొక్క లక్ష్యం. ఈ రోజున గురువులను మనం పాటిస్తలేం. యూనో న్యూమరాలజీ ప్రకారంగా సిస్టంలో వచ్చేస్తుంది నీ జాతకం. అవును, నీ పేరు చెప్తే తీసేస్తున్నారు. అది బిలీవ్ చేయకూడదు. అలా సిస్టంలో వస్తుందా స్వామి? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు జాతకాలు సిస్టమ్ నుంచి తీసుకుంటారు, అట్లనే ఉగాది పంచాంగం కూడా సిస్టమ్ నుంచి తీసుకోమంటారు. అలా ఉండద్దు, అసలు సిస్టమ్ నుంచే తీసుకోకూడదు. ఇప్పుడు నేను పంచాంగం సిస్టంలో నుంచి తీసుకోమనలేదు. కొబ్బరికాయ అంటే అట్లా వ్యవస్థ రాను అట్లా తయారయ్యింది. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, వేప పువ్వులు ఉన్నాయి, చింతపండు ఉంది, బెల్లం ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది, ఇంకెన్నెన్నో కలుపుతారు కదా. ఇవన్నీ నువ్వు కొనుక్కొని వస్తావు. అప్పుడే వచ్చిన చింతపండు వేస్తారు. ఇవన్నీ కొనుక్కొని వస్తావు. ఉగాదిలో ప్రేక్షకులందరూ చేయాల్సింది ఏంటంటే వేప కొమ్మలే వాడాలి పూజకి, ఇంటి గుమ్మాలకి. మామిడి కొమ్మలు వాడద్దు. ఎందుకు వాడద్దు మామిడి కొమ్మలు మీకు తెలుసా? ఇప్పుడు ఈ సీజన్ అంతా ఏం సీజన్ స్వామి? మామిడికాయల సీజన్. మామిడికాయల సీజన్. మరి నువ్వు కొమ్మలు పెద్ద పెద్ద తెంపితే ఎట్లా పెరుగుతుంది? మరి ఇలా రాసి ఉంది మన శాస్త్రం. కానీ మొత్తం తెంపేస్తారు కదా. అందుకని తెంపకూడదు. తెంపకూడదని ఉంది మన దగ్గర. ఇంత తెంపుకొస్తారు స్వామి ఒక చెట్టు నుంచి. మరి ఆ కాయ ఇంటికి తోరణాలు కట్టడానికి. అది తోరణాలు ఎవరు కట్టుకోమన్నారు? నీకు జీవితానికి కట్టమన్నది ఉగాది, ఇంటికి కాదు. మామిడి ఆకులు తక్కువ కట్టాలి అంటున్నాను. అసలు మామిడి ఆకులు వాడద్దు ఉగాదిలో. ఉగాదిలో ఓన్లీ రాను మామిడి చెట్లు కూడా అంతరించిపోతాయి. మామిడికాయలు మనం ప్లాస్టిక్ తినాలేమో రాను. ప్లాస్టిక్ రైస్ వస్తుంది కదా. యుగాది అనేది యుగ పురుషుడు రాసిన రాత. షడ్రుచులతోనే అందరం బాగుండాలని కోరుతూ ప్రేక్షక మహానీయులందరికీ మంచి పంచాంగాలు రావాలి. మరోసారి ఈ యుగాదిలో జరిగే మంచి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నిటికీ అందరం బాధ్యత స్వీకరించి జీవితాన్ని అందరూ కూడా సువిశాలంగా ఆనందించాలని, కష్ట సుఖాలను ఎదుర్కోవాలి, భావితరాలు బాగుండేలా ప్రయత్నం చేయాలని కోరుతూ ప్రేక్షకులందరికీ విశ్వవసు ఉగాది సంవత్సర మహాశుభాకాంక్షలు. ధన్యవాదాలు శివరుద్ర సాధువు గారు. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు.